இயேசு இந்த உலகத்தில் உலாவின நாட்களில் యేసు క్రీస్తు ఈ లోకములో సంచరిస్తూ ఉన్న రోజుల్లో ஏராளமான அற்புதங்களை செய்தார். వేవేల కొలది అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తుండేవారు. அவர் போன இடமெல்லாம் ஜனங்களுக்கு அற்புதம் செய்தார். ఆయన వెళ్ళిన ప్రతి చోట ప్రజలకు అద్భుతాలు చేస్తా ఉండేవారు. வியாதியஸ்தரை குணமாக்கினார். వ్యాధిగ్రస్తుల్ని బాగు చేశారు. பிசாசின் பிடியில் இந்த மக்களுக்கு விடுதலை கொடுத்தார். దయ్యపు శక్తుల చేత పీడింపబడుతూ ఉన్న వాళ్ళకి విడుదల కలుగు చేశారు. கண்ணீர் வடித்த மக்களுடைய கண்ணீரை துடைத்தார். కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తూ ఉన్న వాళ్ళ కన్నీళ్లు నాట్యముగా మార్చారు. ஜனங்களுக்கு நன்மை செய்கிறவராய் சுற்றி தெரிந்தார். ప్రజలకి మేలు చేస్తూ సంచరిస్తూ ఉండేవారు. அவர் ஏராளமான அற்புதங்களை செய்திருந்த போதிலும் ఆయన వేవేల కొలది అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినా அவர் செய்த முதலாவது அற்புதம் விசேஷமானது. ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం అనేది విశేషమైనది. இது யோவான் 2ஆம் அதிகாரத்தில் எழுதப்பட்டிருக்கு. అది యోహాను సువార్త 2వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడి ఉంది. కానా ఊరిలో ஒரு కళ్యాణం నடைபெற்றது. కానా అనే ఊర్లో వివాహ వేడుక జరిగింది. இயேசு அந்த கல்யாணத்திற்கு அழைக்கப்பட்டிருந்தார். యేసు క్రీస్తు ఆ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. தன் சீஷரோடு அந்த கல்யாண வீட்டிற்கு இயேசு போயிருந்தார். శిష్యులతో పాటు వివాహ వేడుక జరుగుతున్న ఆ ఇంటికి ప్రభు వెళ్ళారు. இயேசுவுடைய தாயாரும் அங்கிருந்தார்கள். యేసు ప్రభు తల్లి కూడా ఆ వివాహ వేడుకలో ఉన్నారు. கல்யாண விருந்திலே அங்கே விசேஷமானது திராட்சரசம் பரிமாறுவது. వివాహ వేడుకలో ద్రాక్షారసం అనేది ప్రాముఖ్యమైనది, వాళ్ళ అలవాటు. అది ద్రాక్షారసం తాగడం. திருமணத்திலே திராட்சரசம் ரொம்ப முக்கியமானது. యూదుల యొక్క ఆచారం ప్రకారం వివాహం జరిగినప్పుడు ఎంత తాగుతారో అంత ద్రాక్షాల రసం వాళ్ళకి ఇస్తారు. அந்த திராட்சரசம் பந்தியிலே குறைவுபட்டு விட்டது. ఆ ద్రాక్షారసం ఆ వివాహ వేడుకలో తగ్గింది. கல்யாண வீட்டின் சொந்தக்காரர்களுக்கு ஒரு வேதனை குழப்பம் வந்து விட்டது. ఆ వివాహం జరుగుతున్న ఇంటి వాళ్ళ మధ్యలో కలవరం ప్రారంభించబడింది. என்ன செய்வதென்று ஒரு கவலை வந்து விட்டது. ఏమి చెయ్యాలన్న కలవరం వచ్చింది వాళ్ళకి. உடனே போய் அவ்வளவு திராட்சரசம் வாங்க முடியாது. వెంటనే వెళ్ళి అంతమందికి సరిపడ ద్రాక్షారసం ఎక్కడ కొని తీసుకురాలేరు కదా. திராட்சரசம் குறைவுபட்டு விட்டால் கல்யாண விருந்து பாதியிலே முடிந்த மாதிரி ஆகிவிடும். ద్రాక్షారసం అయిపోయేసరికి పెళ్లి సగంలో అర్ధాంతరంగా ఆగిపోయినంత పరిస్థితి ఎదురైంది. மக்கள் எல்லாம் அதை குறித்து பேச ஆரம்பித்து விடுவார்கள். ప్రజలందరూ ఇక ఈ కొరతల గురించే మాట్లాడుకుంటారు. அது கல்யாண வீட்டாருக்கு ஒரு அவமானம் போல ஆகிவிடும். ఆ వివాహం జరిగిన ఇంటోళ్ళకి తల తీసినంత పని అయిపోద్ది. அவர்கள் பயந்து கலங்கினார்கள். ఆ కుటుంబస్తులు కూడా భయపడిపోయారు, కలవరపడిపోయారు. இயேசுவுக்கு அந்த செய்தி சொல்லப்படுகிறது. యేసు క్రీస్తుకి ఆ సమాచారం అందించబడింది. அப்பொழுது இயேசு ஒரு அற்புதம் செய்கிறார். అప్పుడు యేసు ప్రభు ఒక అద్భుతం చేస్తారు. தண்ணீரை திராட்சரசமாய் மாற்றுகிறார். నీళ్ళని ద్రాక్షాల రసంగా మారుస్తున్నారు. அந்த திருமண வீட்டாரின் துக்கம் சந்தோஷமாய் மாறுகிறது. ఆ వివాహ వేడుక జరిగిన ఆ ఇంటి వాళ్ళ యొక్క దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. என்ன ஆகுமோ என்று பயந்து கொண்டிருந்தவருடைய பயம் மகிழ்ச்சியாய் மாறிவிட்டது. ఏమవుతుందో 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 అని భయపడుతూ ఉన్న వాళ్ళ పరిస్థితి కాస్త సంతోషంగా మార్చబడిపోయింది. இப்படி இயேசு தன்னுடைய முதலாவது அற்புதத்தை செய்தார். ఇలాగున యేసు ప్రభు మొదటి అద్భుతాన్ని చేశారు. இந்த முதலாவது அற்புதம் இயேசு இந்த உலகத்தின் வந்ததின் நோக்கத்தை தெளிவுபடுத்துகிறது. ఈ మొదటి అద్భుతం అనేది యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ యొక్క మర్మాన్ని స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. அவர் தண்ணீரை திராட்சரசமாய் மறுரூபப்படுத்தினார். ఆయన నీళ్ళని ద్రాక్షారసముగా మార్చాడు. நிறமில்லாத மணமில்லாத ருசியில்லாத தண்ணீரை அழகான நிறமுள்ள மணமுள்ள ருசியுள்ள திராட்சரசமாய் மாற்றினார். రంగు రుచి లేని ఆ నీళ్ళని రుచికరమైన రంగు కలిగిన చక్కటి తీయటి ద్రాక్షాల రసముగా మార్చారు ఆయన. அதற்குத்தான் இயேசு இந்த உலகத்தில் வந்தார். అందుకోసమే యేసు క్రీస్తు లోకానికి వచ్చింది. மனிதன் பாவத்தின் நிமித்தமாய் தன்னுடைய சந்தோஷத்தை சமாதானத்தை சுகத்தை எல்லாவற்றையும் இழந்து போனான். మనిషి పాపం చేసి సంతోషాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని, సమాధానాన్ని ఇవన్నీ
అన్ని కోల్పోయాడు. தன்னுடைய வாழ்க்கையிலே பிரயோஜனமற்றவனாய் மாறி போனான். మనిషి తన జీవితంలో నిష్ప్రయోజనమైన చేతగాని వాడిగా తయారైపోయాడు. எதிர்காலத்தை குறித்த நம்பிக்கையற்றவனாய் போனான். ఏ విషయాన్ని గురించైనా నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. பலவிதமான கவலைகள், துக்கங்கள், பாரங்கள் அவனை வேதனைப்படுத்தி கொண்டிருந்தது. ఎన్నో రకాల బాధలు, కష్టాలు, కన్నీళ్లు కలవరపరుస్తూ బాధపరుస్తూ ఉన్నాయి మనిషిని. இந்த మనిదనుடைய வாழ்க்கையை ఆశీర్వాదమాய் மாற்றுவதற்காக இயேசு வந்தார். ఇలాంటి మనుషుల్ని ఆశీర్వాదకరమైన పాత్రలుగా మార్చడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. இந்த அற்புதத்தின் மூலமாய் ஆண்டவர் அதை விளங்க பண்ணுகிறார். ఈ మొదటి సూచక క్రియ ద్వారా ఆ మహిమని ప్రత్యక్షపరిచారు యేసు ప్రభు. இன்றைக்கு இதே விதமான ஒரு அற்புதத்தை உங்கள் வாழ்க்கையிலே இந்த பண்டிகையிலே ஆண்டவர் செய்ய விரும்புகிறார். అలాంటి ఒక మహిమ కలిగిన అద్భుతాన్ని ఈ రాత్రి మీ జీవితాల్లో ప్రభు చేయబోతున్నారు. இங்கே సమాధానమற்ற నిలమిల్ வந்திருக்கிறவர்கள் உண்டு. ఒకవేళ మీరు సమాధానాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చున్నారేమో. వ్యాధినాలే பாதிக்கப்பட்டு వేదనயோடு வந்தவர்கள் உண்டு. వ్యాధి చేత బాధపడుతూ దుఃఖపడుతూ ఒకవేళ ఈ గుడారాల పండుగలకు వచ్చారా. கடன் பிரச்சனையினாலே கலங்கி வந்திருக்கிறவர்கள் உண்டு. అప్పుల సమస్యలో చెక్కబడి దుఃఖపడుతూ ఇక్కడికి వచ్చారా. வாழ்க்கையிலே குறைவுபட்ட நிலைமையில் நிறைவான ஆசீర్వాదం இல்லாமல் வந்தவர்கள் உண்டு. జీవితంలో ఏది సరిపోక చాలని లేమి, లోటు, దరిద్రతతో మీరు ఇక్కడికి వచ్చారా. உங்களுக்கு ஒரு అద్భుతం செய்து మகிழ்ச்சியோடு అనుపోదற்கு தான் இந்த கூடார பண்டிகை. మీకు ఒక అద్భుతాన్ని చేసి మిమ్మల్ని సంతోషముతో ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం కోసమే ఈ 47వ గుడారాల పండుగ. இந்த பண்டிகைக்கு வரும் பொழுது ஏதோ ஒரு குறைவோடு நீங்கள் வந்திருக்கலாம். ఈ గుడారాల పండుగలకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక కొదువ కొరతలతో మీరు ఇక్కడికి వచ్చారేమో. குழந்தை இல்லை என்ற குறைவோடு வந்திருக்கலாம். సంతానం లేదు అనే కొదవతో ఇక్కడికి వచ్చారేమో. ஒரு நிம்மதி இல்லை என்ற குறைவோடு வந்திருக்கலாம். సమాధానం లేదు అనే కొదవతో మీరు ఇక్కడికి వచ్చారేమో. ஒரு வேலைக்கு வழி இல்லை என்ற குறைவோடு வந்திருக்கலாம். జీవనోపాధి లేక ఇక్కడికి వచ్చారేమో. வாழ்க்கையில ஏதோ ஒரு காரியம் குறைவுபட்ட வேதனையோடு வந்திருக்கலாம். గత కొద్ది సంవత్సరాలుగా ఏదో ఒక దీవెన కలగాలని ఆశపడుతున్నారు, అది కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చారేమో. அந்த திருமண வீட்டின் குறைவை நிறைவாக்கின ஆண்டவர் இயேசு. ఆ కళ్యాణ వివాహ వేడుకలో కొదవల్ని తీర్చిన యేసు క్రీస్తు உங்களுடைய குறைவை நிறைவாக்குவதற்கு எங்கே வந்திருக்கிறார். ఈ రాత్రి మీ లోటులన్నీ భర్తీ చేయడానికి మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన. அவர் உங்களை நேசிக்கிறார். నా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. உங்களுடைய காரியங்களை அறிந்திருக்கிறார். మీ కార్యాలన్నీ నా ప్రభువుకు తెలుసు. ஆகவே தான் உங்களை ஆசீர்வதிப்பதற்காகவே இந்த கூடார பண்டிகை. అందుకోసమే మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ గుడారాల పండుగలు ఏర్పాటు చేశారు. அதற்காக இயேசு உங்களுக்கு ஒரு అద్భుతத்தை செய்ய போகிறார். అందుకోసమే యేసు ప్రభు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. இந்த நாள் முதல் ஒவ்வொரு நாளும் நீங்கள் అద్భుతத்தை பார்க்க ఈ போகிறீர்கள். రోజు మొదలుకొని ప్రతి పూట దేవుని మహిమ కలిగిన కార్యాలు మీరు అనుభవించబోతున్నారు. நீங்கள் ஞாயிற்றுக்கிழமை திரும்பி செல்லும் பொழுது நிறைவான ஆசீர்வாதத்தோடு செல்வீர்கள். ఈ రాత్రి మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సమృద్ధి అయిన ఆత్మను పొందుకొని మీరు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. மகிழ்ச்சியோடு புறப்பட்டு போவீர்கள். ఉప్పొంగే సంతోషంతో మీరు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. அதற்கு தான் இயேசு இந்த இடத்தில் பிரசன்னமாகி இருக்கிறார். అందుకే యేసు క్రీస్తు ఈ రాత్రి మన మధ్యలో ఆయన ఆసన్నుడై ఉన్నాడు ఇక్కడ. ஆனால் இந்த அற்புதம் எப்படி நடைபெற்றது? అయితే ఈ అద్భుతం ఎలా జరిగింది? நம்முடைய வாழ்க்கையில் அற்புதம் நடக்க என்ன செய்ய வேண்டும்? మన జీవితంలో అద్భుతం జరగాలంటే మనం ఏం చేయాలి? அதை குறித்து தான் வேதத்திலிருந்து தியானிக்க போகிறோம். అలాంటి విషయాలన్నీ మన పరిశుద్ధ గ్రంథంలో గమనించబోతున్నాం. இந்த அற்புதம் எப்படி நடைபெற்றது? ఈ అద్భుతం ఎలా జరిగింది? முதலாவது మొట్టమొదటిగా 2వ వచనం சொல்லுகிறது. రెండో వాక్యం చెప్తుంది, இயேசு அந்த கல்யாண வீட்டில் இருந்தார். యేసు క్రీస్తు ఆ వివాహ వేడుక జరుగుతున్న ఇంట ఉన్నారు. இயேசு அங்க இருந்ததனால தான் அற்புதம் நடைபெற்றது. మొట్టమొదటి మీరు గమనించండి, యేసు క్రీస్తు అక్కడ ఉన్నందువలన అద్భుతం జరిగింది. இயேசு தான் அற்புதம் செய்கிறவர். యేసు క్రీస్తే అద్భుతాలు చేసేవాడు. அந்த வீட்டிற்கு இயேசு அழைக்கப்பட்டிருந்தார். యేసు క్రీస్తు ఆ వివాహ వేడుకకి పిలవబడ్డారు. அவர்கள் இயேசுவை அன்போடு கூட அழைத்ததனால இயேசு வந்தார். ఆ కుటుంబస్తులు ఎంతో ప్రేమతో ప్రభువుని పిలిచారు కనుక ఆయన అక్కడికి వచ్చారు. இன்றைக்கு உங்களுடைய உள்ளத்துக்குள் இயேசு இருக்கிறாரா? ఈ రాత్రి మీరు గమనించండి, మీ హృదయంలో యేసు
ప్రభు ఉన్నారా? யாரோ சொன்னதனால் இந்த பண்டிகைக்கு நீங்கள் வந்திருக்கிறீர்கள். ఎవరో చెప్తే ఈ గుడారాల పండగకు వచ్చారా? யாரோ உறவினர் அழைத்ததனால வந்திருக்கிறீர்கள். ఓ ఇద్దరు ముగ్గురు బలవంతం చేస్తే ఈ గుడారాల పండగకు వచ్చారా? இங்க என்ன நடக்கிறது என்று வேடிக்கை பார்க்க நீங்கள் வந்திருக்கலாம். అప్పో ఇక్కడ ఏదో జరగబోతుందంట చూద్దాం చేద్దామని చూడడానికి వచ్చారు ఇక్కడికి. ஆனால் உங்களுடைய உள்ளத்துக்குள் இயேசு இருக்கிறாரா? ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మీ హృదయంలో యేసు క్రీస్తు ఉన్నారా? உங்களுடைய வாழ்க்கையில் இயேசு இருந்தால் நீங்கள் அற்புதங்களை பார்க்க முடியும். నీ జీవితంలో యేసు క్రీస్తు ఉంటేనే మీరు అద్భుతాలు అనుభవిస్తారు. இன்னும் அவரை ஏற்றுக்கொள்ளாத பலர் இந்த இடத்தில் உண்டு. ఈ రాత్రి తోరానా సమీపాన ఎందరైతే వింటున్నారో చాలా మంది యేసు క్రీస్తుని అంగీకరించకుండా ఉన్నారు. ఇక్కడ இயேசுவை பற்றி உங்களுக்கு நல்லா தெரியும். యేసు క్రీస్తుని గురించి మీకు బాగా తెలుసు. எல்லா பிரசங்கத்தை கேட்டு இருக்கிறீர்கள். బోలెడన్ని ప్రసంగాలు వింటున్నారు మీరు. அவர் எங்கே பிறந்தார் என்று தெரியும். ఆయన పలానా చోట పుట్టారని తెలుసు. அவர் அற்புதம் செய்தார் என்பது தெரியும். ఆయన అద్భుతాలు చేశారని తెలుసు. அவர் మరిத்து ఉయిర్తెழுந்தார் என்பது ఆయన தெரியும். మరణించి మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచారని తెలుసు. அவரை பற்றி தெரிந்திருப்பது காரியம் அல்ல. యేసు క్రీస్తుని గురించి తెలుసుకోవడం గొప్ప కార్యం కాదు. அவர் உங்களுடைய உள்ளத்துக்குள் வாசம் பண்ண வேண்டும். ఆయన మీ హృదయంలో నివసించాలి. நீங்கள் అழைத்தால் உங்களுடைய வாழ்க்கையிலே வருவார். మీరు ప్రేమ పూర్వకంగా పిలిస్తే ఆయన మీ హృదయంలోకి వస్తాడు. இங்க அநேகருடைய உள்ளத்தில் இயேசு வாசம் பண்ணுகிறார். ఇక్కడ చాలా మంది హృదయాల్లో యేసు క్రీస్తు నివాసం చేస్తున్నారు. அவர்கள் சந்தோஷமாய் பாடல் பாடுகிறார்கள். అందుకనే వాళ్ళు సంతోషంగా ఉల్లసించి పాటలు పాడుతున్నారు. அவர்கள் துதிக்கிறார்கள். అందుకే వాళ్ళు ప్రభువుని స్తుతిస్తున్నారు. இயேசு அவர்களுக்குள்ளே வாசம் பண்ணுகிறார். ఎందుకంటే యేసు క్రీస్తు వాళ్ళ హృదయంలో నివాసం చేస్తున్నారు. ஆனால் ஒரு சிலர் அதை வேடிக்கை பார்க்கிறீர்கள். అది చాలా మంది ఆలాటి వాళ్ళను చూసి ఆశ్చర్యపడిపోతున్నారు. உங்களுக்குள்ள இந்த சந்தோஷம் இல்லை. ఈ ఆలాటి సంతోషం మీ హృదయాల్లో లేదు. உங்களால் துதிக்க முடியவில்லை. మీ వల్ల స్తుతించలేకపోతున్నారు. உங்களால் அல்லேலூயா சொல்ல முடியவில்லை. మీరు హల్లెలూయా చెప్పలేకపోతున్నారు. காரணம் உங்களுக்குள்ள ஒரு வெறுமை காணப்படுகிறது. కారణం ఏమిటంటే మీ హృదయంలో ఏదో లోటు లేమి కొదువ. என்னால் இயேசுவுடைய உள்ளத்தில் இல்லை. కారణం ఏమిటంటే యేసు క్రీస్తు మీ హృదయంలో లేడు. ஆண்டவர் உங்களை இன்றைக்கு சந்தித்து உங்களுடைய வாழ்க்கையிலே பிரவேசிக்க விரும்பி உங்களை அழைத்து வந்திருக்கிறார். యేసు ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడి మిమ్మల్ని ఆకర్షించి మీ హృదయంలోకి వచ్చి అద్భుతం చేయాలని మొదటి రాత్రి ఆయన వచ్చారు. ఈ రాత్రి இயேசுவை உள்ளத்தில் ஏற்றுக்கொள்ளும் போதுதான் நீங்கள் அற்புதத்தை பார்க்க முடியும். యేసు క్రీస్తుని మీ హృదయంలోకి ఆహ్వానించి చేర్చుకున్నప్పుడే దేవుని మహిమ కలిగిన కార్యాలు మీరు అనుభవించుదురుగాక. அவர் உங்கள் வாசற்படியில் நின்று கதவை தட்டுகிறார். యేసు క్రీస్తు నీ హృదయం అనే వాకిట నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. நீங்கள் கதவை திறந்து கூப்பிட்டால் உங்களுக்குள்ளே வருவார். మనస్ఫూర్తిగా నీవు గనక తలుపు తెరిస్తే, హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన లోనకు వచ్చి అద్భుతం చేయబోతున్నాడు. ஒரு ஊழியக்காரர் இருந்தார். ఒక సేవకుడు ఉండేవాడు. அவர் ஒரு வேலை செய்து கொண்டே சபையில் ஆராதனை நடத்துவார். ఆయన ఏదో పని బాట చేసుకుంటూ పార్ట్ టైంగా సేవ చేస్తుంటాడు. அவர் அங்கே ஆராதனை நடத்த அவருக்கு ஒரு சம்பளம் கொடுப்பார்கள். ఆయన అలా ఆరాధనలు జరిపించి వాక్యం చెప్పినందువల్ల ఆయనకి ఏదో కొంచెం జీతం ఇస్తుండేవాడు. அதையும் ஒரு வேலையாக செய்தார். అదే ఒక పనిగా పెట్టుకొని చేస్తున్నాడు. ஆனால் ஞாயிற்றுக்கிழமை தோறும் பிரசங்கம் பண்ண வேண்டும். ప్రతి ఆదివారం ప్రసంగం చేయాలి. அதுக்காக நிறைய புஸ்தகங்கள் எல்லாம் வாசிப்பார். అందుకని చాలా పుస్తకాలు చదువుతుంటాడు. இயேசுவை பற்றி எல்லாத்தையும் வாசித்து அறிந்து கொள்வார். యేసు క్రీస్తుని గురించిన పుస్తకం దొరికితే చాలు చదివేస్తుంటాడు. அவர் வந்து அழகாய் ஆராதனையிலே பிரசங்கம் பண்ணுவார். ఎంత చక్కగా అద్భుతంగా ఆదివారం ప్రసంగం చేస్తాడు ఆయన. ரொம்ப ஆராய்ந்து பிரசங்கம் எல்லாம் பண்ணுவார். ఆ లోతైన మర్మాలు తెలియపరుస్తూ ప్రసంగం చేస్తాడు. பிரசங்கத்தை எல்லாரும் பாராட்டுவார்கள். ఆయన ప్రసంగం చేస్తే ప్రజలందరూ పొగుడుతారు ఆయన్ని. அவருக்கு ஒரு மகன் இருந்தான். ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. ஒரு இளம் வாலிப மகன். ఒక యవన వయసులో ఉన్న బిడ్డ. அவன் ரட்சிக்கப்பட்டிருந்தான். ఆ అబ్బాయి యవనస్తుడు రక్షించబడ్డాడు. இயேசுக்குள்ள ரொம்ப சந்தோஷமாய் இருப்பான். యేసు క్రీస్తులో బాగా సంతోషంగా ఉంటాడు ఎప్పుడు. அவன் அடிக்கடி ஒரு ஜெபம் பண்ணுவான். ఆ యవనస్తుడు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుండేవాడు. ஆண்டவரே ஒரு அடி கீழே இறங்கும். ప్రభువా ఒక్క అడుగు కిందకి రండి. ஒரு அடி கீழே இறங்கும். ఒక్క అడుగు కిందకి దిగండి. அவனுடைய தாயார் இதை கவனித்தார்கள். వాళ్ళ అమ్మగారు ఎప్పుడు ఈ ప్రార్థన వింటుండేది. மகன் என்ன ஜெபம் பண்ணுகிறான்? నా కొడుకు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ஒரு அடி கீழே இறங்கும், ஒரு అడి కీழే ఇறங்கும். ఒక్క అడుగు కిందకి దిగండి ప్రభువా, ఒక్క అడుగు కిందకి దిగండి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటాడు. இயேசு எங்க இருந்து எங்க இறங்க வேண்டும்? అసలు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి దిగాలి, ఎంత దిగాలి అని వాళ్ళ అమ్మగారు ఆలోచించారు. ஒரு நாள் அந்த தாயார் மகன்கிட்ட கேட்டார்கள்.
ఓ రోజు ఉండబట్టలేక వాళ్ళ అమ్మగారు ఆ కుర్రోడిని అడిగింది వాళ్ళ అబ్బాయి, இயேசுவே ஒரு அடி இறங்குன்னு ஜெபம் பண்றியே, ఒరే యేసయ్య ఒక్క అడుగు కిందకి దిగండి, ఒక్క అడుగు కిందకి దిగండి అని ప్రార్థన చేస్తున్నారు, ఏమిట్రా సంగతి అంది. என்ன விஷயம் என்று கேட்டார். ఏమిట్రా విషయం అని అడిగింది వాళ్ళ అమ్మగారు. அவன் சொன்னான், ఆ యవనస్తుడు అన్నాడట, அப்பாவுக்கு இயேசுவை பற்றி நிறைய மூளை அறிவு இருக்குது. అమ్మా నాన్నగారికి యేసు ప్రభుని కూర్చున్న జ్ఞానం, చాలా జ్ఞానం ఉంది, நிறைய புஸ்தகம் படிச்சு బోలెడని పుస్తకాలు చదివి బుర్రెండా దాచిపెట్టుకోను. இயேசுவை பற்றி எல்லா பிரசங்கம் பண்றாங்க. యేసు క్రీస్తుని గురించి ప్రసంగాలు అయితే చేస్తాడు, ஆனா அவன் உள்ளத்துல இயேசு இல்ல. కానీ నాన్నగారి హృదయంలో యేసు ప్రభు లేడు. இயேசுவோட அவங்களுக்கு அனுபவமே இல்ல. యేసు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం లేదు నాన్నకి. இயேசுவை பற்றி நிறைய தெரியுது, యేసు క్రీస్తుని గూర్చి తెలుసు నాన్నకి, ஆனா இயேசுவை உள்ளத்துல ஏற்றுக்கொள்ள. కానీ యేసు ప్రభు హృదయంలో లేడు నాన్నకి. அவர் மூளையில இருந்து నాన్నగారి మెదడులో ఉన్న యేసయ్య அவருடைய இருதயத்துல இறங்கணும்னு ஜெபிக்கிறார். ఒక్క అడుగు కిందకి దిగి మా నాన్న హృదయంలో దిగండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. அதான் ஒரு அடி இறங்குங்க ஆண்டவரேன்னு ஜெபிக்கிறார். అందుకేనమ్మా ప్రభువా ఒక్క అడుగు దిగిన ఆయన, ఒక్క అడుగు దిగిన ఆయన. ఎందుకంటే మా నాన్న తలకాయలు ఇక్కడున్నాడు, ఆయన ఇక్కడ కాదు ఉండాల్సింది, ఇక్కడ అని ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి. அது அர்த்தம் என்ன? இருதயத்தில் இயேசு வர வேண்டும். యేసు క్రీస్తు ఎక్కడో అక్కడో కాదు, హృదయంలో ఉండాలి. యేసు క్రీస్తు இருதயத்தில் ஏற்றுக்கொள்ள வேண்டும், హృదయంలోకి ఆహ్వానించాలి ఆయన్ని. அவர் நம்முடைய இருதயத்தில் வாசம் பண்ணுகிற தேவன். ఆయన మన హృదయంలో నివాసం చేసే దేవుడు. இன்னும் இருதயத்தில் அவர் ஏற்றுக்கொள்ளாத சிலர் இங்கே நின்று கொண்டிருக்கிறீர்கள். ఇక్కడ చాలా మంది ఉన్నారు యేసు క్రీస్తుని హృదయములోకి ఆహ్వానించకుండా. இருதயத்தில் இயேசு இல்லாதபடியினால் தான் பாவம் உடைய வாழ்க்கை ஆளுகை செய்கிறது. నీ హృదయంలో యేసు క్రీస్తు లేడు గనుకే పాపము నిన్ను ఏలుబడి చేస్తా ఉంది. குடிப்பழக்கம் உங்களை கரைப்படுத்துகிறது. అందుకే త్రాగుబోతుతనం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. உலகத்தின் இச்சைகள் இருதயத்திலே காணப்படுகிறது. లోక ఆశలు నీ మీద ఏలుబడి చేస్తాయి. ஏதோ ஒரு பாவம் உங்களை அடிமையாக்கி வைத்திருக்கிறது. ఏదో ఒక పాపానికి మీరు బానిస అయిపోయి ఉన్నారు. ஆகவே உங்களுக்குள்ளே நிம்மதி இல்லை. అందుకే నీకు సమాధానం లేదు. ஆகவே உங்களுடைய இருதயம் எப்பொழுதும் ஒரு கலக்கத்தில் இருக்கிறது. అందుకే నీ హృదయంలో ఎప్పుడు కలవరం కలవరం కలవరం. இன்னும் யாரோ ஒருவர் ரட்சிக்கப்படாமல் இருக்கிறீர்கள். ఇంకా చాలా మంది రక్షించబడకుండా ఉన్నారు. உங்களோடு தான் இயேசு இன்னைக்கு பேசுகிறார். నీతోనే ఈ క్షణాన నా ప్రభు మాట్లాడుతున్నాడు. மகனே, உன் இருதயத்தில் எனக்கு இடம் கொடுக்க నా வேண்டும். కుమారుడా నీ హృదయంలో నాకు చోటివ్వు. உன் இருதயத்தில் வந்து வாசம் பண்ண நான் விரும்புகிறேன். నీ హృదయంలో నివాసం చేయడానికి నేను ఆశపడుతున్నాను. இயேசு இருதயத்துக்குள்ளே வரும்போது, యేసు క్రీస్తు నీ హృదయంలోనికి వస్తే, அவருடைய வெளிச்சம் நமக்குள் வந்தவுடன் ఆయన వెలుగు నీ హృదయంలోనికి వచ్చిన వెంటనే பாவ இருள் தானாக விலகி போகும். యేసు నామములో పాపపు అంధకారం తొలగిపోవునుగా. உங்களை அடிமைப்படுத்தி வைத்திருக்கிற பாவ கட்டுகள் தெரிபட்டு போகும். మిమ్మల్ని బానిసలుగా మార్చిన బానిసత్వపు కట్లు తెగిపోవునుగాక. உங்களுடைய வாழ்க்கை வெளிச்சமாய் மாறிவிடும். మీ జీవితం వెలుగుమయముగా మార్చబడునుగాక. அதற்காகத்தான் இன்றைக்கு இயேசு உங்களை சந்தித்துக் கொண்டிருக்கிறார். అందుకోసమే ఈ మొదటి రాత్రే నా ప్రభు వాక్యమే మిమ్మల్ని దర్శిస్తున్నాడు. இன்றைக்கு இந்த இயேசுவை உங்களுடைய வாழ்க்கையில் ஏற்றுக்கொள்ளுங்கள். ఈ రోజే యేసు క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించు. லூக்கா 10ஆம் அதிகாரத்தில் ஒரு சம்பவம் இருக்கிறது. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక సంభవం గ్రంథస్థం చేయబడి ఉంది. பெத்தானியா இந்த கிராமத்தின் வழியா நடந்து போனார். యేసు క్రీస్తు బేతనియా అనే గ్రామంలో నడుచుకుంటూ వెళుతున్నారు. எல்லாரும் இயேசுவை பார்க்கறாங்க. అందరూ యేసు ప్రభుని చూస్తున్నారు. இவர்தான் அந்த இயேசு. ఆయనే యేసు ప్రభు. குருடருக்கு பார்வை தருகிறார். అదుగదుగు ఆయనే, గుడ్డోళ్ళకు కళ్ళిచ్చింది ఆయనే, சப்பானிகளை நடக்க பண்ணுகிறவர், గుడ్డోళ్ళను నడిపించింది ఆయనే. பிசாசெல்லாம் அவர் கண்ட ஓடிவிடும். అచ్చు బాబాయ్, దయ్యపు శక్తులు ఆయన చూస్తే పారిపోతున్నాయి. ஊரே திரண்டு வந்து இயேசுவை பார்க்கறாங்க. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభుని చూస్తున్నారు. இயேசு தன் சீஷரோட நடந்து போகிறார். యేసు క్రీస్తు శిష్యుల్ని వెంట పెట్టుకొని గ్రామంలో నడిచి వెళుతున్నారు. அந்த கிராமத்துல மாத்தாள் என்ற ஒரு வாலிப மகள் இருந்தார். ఆ బేతనియలో మార్తా అనే ఒక యవనస్తురాలు ఉంది. அவளும் அவளுடைய சகோதரி சகோதரனும் இருந்தார்கள். ఆమె వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు, కుటుంబ సభ్యులు. அவளுக்கு பெற்றோர் இருந்ததாக சொல்லப்படவில்லை. వాళ్ళ తల్లిదండ్రులు బ్రతుకున్నట్లుగా లేఖనంలో లేదు. அவளுடைய பெற்றோர் இறந்து போயிருக்கலாம். మేబీ కన్న తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు. அவளும் இயேசுவை பார்க்கிறாள். ఆవిడ కూడా యేసు ప్రభుని చూడడానికి, இயேசுவுடைய முகத்தை பார்த்தால் பிரகாசமாய் அன்பு கனிந்த ஒரு முகம். యేసయ్యను చూసిన వెంటనే మార్తమ్మ ప్రేమ, ఆప్యాయత, అనురాగము, మమకారం ఇవన్నీ గుర్తుపట్టింది.
இயேசு மீது அவளுக்கு ஒரு அன்பு உண்டாகிறது. యేసయ్య మీద ఆవిడికి ప్రేమ వచ్చేసింది. எனக்கு அவர் தகப்பனாக இருந்தா எவ்வளவு நல்லா இருக்கும். ఈ యేసుక్రీస్తు మా కుటుంబానికి తండ్రిగా ఉంటే ఎంత బాగుండేదని ఆశపడింది. என் வீட்டுக்கு அவர் வந்தா எப்படி இருக்கும்? మా ఇంటికి ఆయన వస్తే ఎంత బాగుండేదని ఆశపడింది. நான் கூப்பிட்ட வருவாரா? నేను పిలిస్తే వస్తాడు ఆయన. அவர் எங்க வேகமா போய் கொண்டிருக்கிறார். ఆయన చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. எங்க வீட்டுக்கு நீங்க வாங்கன்னு கூப்பிட்டா இயேசு வருவாரா? మా ఇంటికి రండి అని పిలిస్తే ఆయన వస్తారా? அவருடைய உள்ளத்துல பல கேள்விகள், హృదయంలో ఎన్నో ప్రశ్నలు. நான் ஒரு வாலிப பண்ணா இருக்கிறேன், నేను ఒక యవనస్తురాలుగా ఉన్నాను. நான் போய் இயேசு கிட்ட பேசினா ஊரார் என்ன சொல்லுவாங்க? నేను హడావుడికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఊళ్ళో వాళ్ళందరూ నన్నేమనుకుంటారు? பலவிதமான போராட்டம். ఇలా బోలెడన్ని ప్రశ్నలతో సతమతమైపోతుంది మార్త. ஒரு பெரிய ஆசை, இந்த இயேசு என் வீட்டுக்கு வர வேண்டும். అయితే మార్తమ్మ హృదయంలో గొప్ప ఆశ ఏమిటంటే ఎలాగైనా యేసు ప్రభుని మా ఇంటికి తీసుకెళ్ళాలి. இயேசு நடந்து போகும்போது முன்னால போய் நின்று விட்டார். యేసుక్రీస్తు ఇలా వెళుతుంటే ఎదురుగా వచ్చి నుంచుంది. ஆண்டவருக்கு தோத்திரம் சொல்லி இருப்பார். యేసు ప్రభుకు వందనాలండి, యేసు ప్రభు వందనాలండి అంది. மகளே, உனக்கு என்ன வேண்டும்? ప్రభు అడిగారు, ఏమ్మా ఏం కావాలి? எது சுகம் வேண்டுமா? ఏమ్మా స్వస్థత కొరకు ప్రార్థన చేయనా? ஒரு ఆశీర్వాదం வேண்டுமா? ఒక ఆశీర్వాదం కావాలా? உனக்கு என்ன வேண்டும்? ఏం కావాలమ్మా నీకు? அவள் என்ன சொல்லி, எங்க வீட்டுக்கு நீங்க வரணும். ఆవిడ అంది, అవేం వద్దు కానీ మీరు మా ఇంటికి రావాలంది. எங்க வீட்டுக்கு நீங்க வரணும். మా ఇంటికి మీరు రావాలి. இதுக்கு முன்னால எல்லாருமே இயேசு கிட்ட சுகம் வேணும், விடுதலை வேணும், ஆசீர்வாதம் வேணும் தான் வந்திருக்கிறாங்க. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడిగారు. ఈవిడొక్కటే మా ఇంటికి రండి అని అడిగింది. சிலர் வீட்டுக்கு கூப்பிட்டா கூட வியாதியோடு இருக்கிறாங்க, சுகமாக்க வாங்கன்னு கூப்பிட்டாங்க. చాలా మంది యేసు ప్రభుని వాళ్ళ ఇంటికి పిలిచినా మా ఇంట్లో రోగిష్ఠుడు ఉన్నాడని మీరు అర్జెంటుగా రమ్మని అడిగారు. ஆனா இவள் தான் இயேசு வீட்டுக்கு வந்தா எனக்கு சந்தோஷம் என்று இயேசுவையே அவள் விரும்பினாள். కేవలం యేసు ప్రభు మా ఇంటికి వస్తే సంతోషం కలుగుతుందని అడిగింది ఈ మార్తమ్మ ఒక్కటే. அவள் இயேசுவனுடைய ఆశీర్వాదத்தை அல்ல, இயேசுவையே విரும்பి కోపట్టాడు. యేసు ప్రభు ద్వారా కలిగే ఆశీర్వాదం కాదు కానీ రీసౌండ్ వస్తున్నాయి. యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదం కాదు, యేసు ప్రభువే మా ఇంటికి రావాలి అని కోరుకుంది ఆవిడ. இந்த இயேசு எங்க வீட்டுக்கு வர வேண்டும். ఈ యేసు క్రీస్తు మా ఇంటికి రావాలి. ஆசையோடு கோப்பிட்டாள். ఆశతో పిలిచింది ఆవిడ. இயேசு இப்ப வர முடியாதுன்னு சொல்லவில்லை. యేసు క్రీస్తు మారు మాట చెప్పకుండా, నేను రాను అని చెప్పకుండా, நிறைய வேலை இருக்கிறது, నాకు చాలా పని ఉందమ్మా, நான் நிறைய இடத்துக்கு போக வேண்டும், డబ్బోడని గ్రామాలకు వెళ్ళాలమ్మా, வர முடியாதுன்னு சொல்லவில்லை. రావడం కుదరదమ్మా అని చెప్పలేదు. இயேசு அவளுடைய அன்பை பார்க்கிறார். యేసు క్రీస్తు ప్రేమ కలిగిన ఆవిడ హృదయాన్ని చూసి அவருடைய வாஞ்சையை பார்க்கிறார். ఆవిడ యొక్క ఆసక్తిని గమనించారు. ஒரு தகப்பனை நேசிப்பதை போல அவள் தன்னை நேசிக்கிறதை பார்க்கிறார். ఈ మార్త ఒక తండ్రిని గనక ప్రేమించినట్లుగా ప్రేమిస్తూ నన్ను అడిగిందని ప్రభు గుర్తుపట్టాడు. உடனே இயேசு அவள் வீட்டுக்கு போனார். వెంటనే యేసు క్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. அந்த குடும்பத்தோடு ஒரு தகப்பனை போல் ஐக்கியமானார். ఆ కుటుంబంలో ఒక తండ్రిగా యేసు ప్రభు కార్యాలు ప్రారంభించారు. அந்த குடும்பத்தில் ஒரு பிரச்சனை வந்தபோது இயேசு அற்புதம் செய்தார். ఆ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభు అద్భుతం చేశారు. இயேசுவை உங்களுக்கு சொந்தமாக்கிக் கொள்ள நீங்கள் విரும்பினால் உங்களுடைய வாழ்க்கையில் அவர் வருவார். యేసు క్రీస్తుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో నా ప్రభు కార్యాలు చేయక మానరు. அவர் உங்களை கட்டாயப்படுத்த மாட்டார். యేసు క్రీస్తు మిమ్మల్ని ఏం బలవంత పెట్టరు, உங்களை பயப்படுத்த மாட்டார். మిమ్మల్ని భయపెట్టరు. ఆయన அவர் అన్பான ஒரு ஆண்டவர். యేసు క్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు. நீங்கள் விரும்பி கோபிட்டால் உங்களுடைய வாழ்க்கையிலே வருவார். మీరు హృదయపూర్వకముగా పూర్ణ మనస్సుతో కోరుకుంటే ఆయన మీ హృదయంలోకి వస్తాడు. என்றால் அவர் உங்களை நேசிக்கிறார். ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. வெளிநாடு ஒன்றுக்கு ஊழியத்துக்கு போயிருந்தேன். నేను ఒకసారి విదేశాల్లో పరిచయం చేయడానికి వెళ్ళాను. அங்கே ஒரு குடும்பத்தை சந்திக்க நேர்ந்தது. అక్కడ ఒక కుటుంబంతో వాళ్ళ కుటుంబాన్ని దర్శించి ప్రార్థన చేయడానికి వెళ్ళిన ఒక సందర్భం. ரொம்ப பக்தி உள்ள ஆச்சாரமான இந்து குடும்பத்தை சார்ந்தவர்கள்.
ఒకప్పుడు వాళ్ళు ఆచారపూర్వకమైన సనాతనమైన సాంప్రదాయ కుటుంబాలు పుట్టి పెరిగి అన్ని జనులుగా ఉండి ప్రభువుని నమ్ముకున్నారు. ஆனா இப்ப இயேசுவை ஏற்றுக்கொண்டிருக்கிறார். ఇప్పుడు యేసు క్రీస్తుని అంగీకరించారు. ஆண்டவரை துதித்து பாடுகிறார். యేసు ప్రభువును స్తుతించి ఆరాధిస్తుంటారు. அந்த குடும்பத்தை பார்த்து எனக்கு ஆச்சரியம். ఆ కుటుంబాన్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఎంతో ఆశ్చర్యం நான் అనిపిస్తుంది. அவர்களோடு பேசினேன். నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు உங்களை பார்த்தாலே தெரிந்து நீங்கள் எவ்வளவு பக்தி உள்ள ஒரு குடும்பத்தை சார்ந்தவர்கள். మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది మీరు సాంప్రదాయబద్ధమైన భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగారు. எப்படி இந்த இயேசுவுக்கு உங்களுடைய வாழ்க்கையில இடம் మరి கொடுத்தீங்க? అంతటి వ్యక్తులు ఎలా యేసు క్రీస్తులోకి వచ్చారు? మీరు இன்னைக்கு இயேசுவை இவ்வளவு நேசிக்கிறீர்கள். ఈ రోజున ఎంతగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు మీరు? அப்பொழுது இந்த சகோதரி நடந்த ஒரு சம்பவத்தை சொன்னார். అప్పుడు ఆ సహోదరి వాళ్ళ కుటుంబంలో జరిగిన ఒక సంభవాన్ని చెప్పింది. அவர்கள் நல்ல வேலையில் இருந்தார். கணவரும் மனைவியும் நல்ல வேலையில் இருந்தார்கள். ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకప్పుడు ఉన్నతమైన ఒక పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటుండేవాళ్ళు. பிள்ளைகள் பள்ளியில படித்துக் கொண்டிருந்தார்கள். పిల్లలేమో కాలేజీలో చదువుతుండేవాళ్ళు. திடீரென்று ஒரு கொடிய வியாதி அவளை தாக்கினர். అకస్మాత్తుగా ఒక భయంకరమైన మరణకరమైన వ్యాధి ఆయన తాకింది. டாக்டர்கள் பரிசோதித்து விட்டு சொன்னார்கள் கேன்சர் வியாதி என்று சொன்னார்கள். డాక్టర్లు పరిశోధించి పరీక్షించి క్యాన్సర్ వ్యాధి అని చెప్పారట. எவ்வளவு மருத்துவம் செய்தார்கள். ఎన్నో మందులు వాడారు, డాక్టర్ల దగ్గరకు వెళ్ళారు. ஆனால் சுகம் உண்டாகவில்லை. ఏ మాత్రం ఆరోగ్యం కలగలేదు. வியாதி அதிகமாகி அதிகமாகி வேதனை பெருகிற்று. రోగం ఎక్కువై 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 మరింత మిక్కటమైన సంకటంలోకి వెళ్ళిపోయారు. இனி இப்ப காப்பாற்ற முடியாத அந்த சூழ்நிலை வந்தது. ఏ ఒక్కరు కాపాడలేని పరిస్థితి. வேலைக்கு செல்ல முடியவில்லை. పనికి ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితి. கணவர் வேலைக்கு போய் விடுவார். భర్త వెళ్ళిపోతున్నాడు ఉద్యోగానికి. பிள்ளைகள் ஸ்கூலுக்கு போய் விடுவார். పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతున్నారు. வீட்டுல தனிமையா உட்கார்ந்து அழுவார். ఈ సహోదరి ఒక్కటే ఆ రోగము చేత పీడింపబడుతూ కన్నీరు కారుస్తుంది. என்னை காப்பாற்ற யாரும் இல்லையா? నన్ను కాపాడి బ్రతికించే దేవుడు ఎవరు లేరా? மருத்துவம் கைவிட்டு விட்டதே. డాక్టర్లు చేయుదులు పెట్టేశారు. நான் எவ்வளவு பக்தியோடு கடவுளை தேடினேன். అరే నేను ఇంత భక్తిగా దేవుణ్ణి వెతికితే దేవుడు నాకేం మేలు చేయలేదు. மனம் உடைந்து போனாரு. మనస్సు విరిగిపోయింది ఆవిడికి. ஒரு ஞாபகம் வந்தது. ఆ రోజుల్లో ఈవిడికి ఒక విషయం గుర్తొచ్చింది. உறவினர் ஒருவர் இயேசுவை பற்றி சொல்லி இருந்தார்கள். ఈవిడ దగ్గర బంధువులు ఒకరు ఎప్పుడో ఒక రోజున యేసు ప్రభువుని గురించి చెప్పారట. இயேசுவை கூப்பிட்டால் அவர் வந்து உதவி செய்வார். యేసు క్రీస్తుని పిలిస్తే వెంటనే వచ్చి కార్యాలు చేస్తారని ఎప్పుడో చెప్పిందట. அவர் உங்களையும் நேசிக்கிறார். ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పిందట. அவர் மத வித்தியாசம் பார்க்கிற தேவன். ఆయన మతము కులము జాతి ఏమి చూసేవారు కాదు అని చెప్పి அவர் எல்லாரையும் நேசிக்கிறார். ఆయన అందరిని ప్రేమిస్తారు అని చెప్పింది. ஆகவே நீங்க கூப்பிட்டால் உங்களுக்கு பதில் தருவார். అంచేత మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు యేసయ్యా అని పిలవండి, ఆయన వస్తారని చెప్పింది. அப்போ அதை அவங்க ஏற்றுக்கொள்ளவில்லை. అప్పట్లో వీళ్ళు ఆ విషయాన్ని గ్రహించి எங்களுக்கு தான் கடவுள் இருக்கிறாரு. మాకు బోళంత మంది ఉన్నారు బాబు, మళ్ళీ ఈయన ఎందుకు అన్నారు? நான் தான் பக்தியோடு இருக்கிறேன்னு. మేము చాలా భక్తిగా ఉన్నాం కదా, మరి ఆ దేవుడు మాకెందుకు అన్నారు? எனக்கு இருக்கின்ற இயேசு. మాకు ఇట్లాంటి యేసు ప్రభు అక్కర్లేదు அப்படித்தான் சொல்லிவிட்டார்கள். అలాగే వాదించేవాళ్ళట. ஆனால் இப்பொழுது అయితే ఇప్పుడు எல்லாரும் கைவிட்ட நிலைமை, అందరూ చేయి విడిచిన పరిస్థితుల్లో இயேசு ஞாபகத்தில் வந்தார். యేసు క్రీస్తు గుర్తొచ్చాడు ఆవిడికి. அவராவது எனக்கு உதவி செய்வாரா? ఆయనైనా నాకు సహాయం చేస్తాడా? வீட்டில் தனிமையா உட்கார்ந்து அழுதார். ఒక్కదాన్నే ఉన్నాను, బాధపడుతున్నాను అని ఆలోచిస్తా ఉన్నాను. இயேசுவே உம்மை கூப்பிட்டால் நீர் வந்து உதவி செய்வீர் என்று சொன்னார்கள். యేసయ్యా నిస్సహాయ స్థితిలో ఉన్నాను, మిమ్మల్ని పిలిస్తే మీరు సమీపముగా ఉండి సహాయం చేస్తారని చెప్పింది మా బంధువని ప్రార్థన చేయడం ప్రారంభించింది. எல்லாரும் என்ன கைவிட்டு விட்டார். అందరు నన్ను చేయి విడిచిపెట్టారు. நீர் வந்து எனக்கு உதவி செய்ய மாட்டீரா? ఒక్కసారి మీరు వచ్చి నాకు సహాయం చేయండి. அப்படியே உட்கார்ந்து அழுது கொண்டிருந்தார். అని ఒక్కతే కూర్చొని ఏడుస్తా ఉంది. திடீரென்று அவருடைய வீட்டுக்குள்ளே ஒரு மனிதர் வந்தார். అకస్మాత్తుగా ఆవిడ కూర్చున్న గదిలోకి ఒక వ్యక్తి వచ్చి నుంచున్నాడు. ప్రత్యక్షமாக இயேசு வந்தார். సాక్షాత్తు యేసు క్రీస్తే వచ్చి నుంచున్నాడు ఆవిడ ఎదురుగా. அவங்க தரிசனத்தில் பார்க்கவில்லை. దర్శనంలో చూడలేదు ఆవిడ, நேரடியாக இயேசுவை பார்க்கிறார். ముఖాముఖిగా ప్రభువును చూస్తుంది. நீ என்னை கூப்பிட்டாய் அல்லவா? ఏమ్మా నన్ను ఎందుకు పిలిచావు నువ్వు అని అడిగారట. நீ என்னை அழைத்ததனாலே நான் வந்திருக்கிறேன். నీవు నన్ను పిలిచావు గనుకనే నేను నీ దగ్గరకు వచ్చానని చెప్పారు. ஏன் அழுது கொண்டிருக்கிறாய்? ఏం ఏడుస్తున్నావమ్మా? உனக்கு என்ன வேண்டும்? నీకేం కావాలి?
கண்ணீரோடு சொன்னார்கள். ఆవిడ కన్నీళ్లతో ప్రభుతో చెప్పిందట, நான் கேன்சர் வியாதியிலே மரித்து கொண்டிருக்கிறேன். నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను, మరి కొద్ది రోజులు చచ్చిపోబోతున్నాను. எல்லாரும் என்னை கைவிட்டு விட்டார்கள். అందరూ నన్ను చేయి విడిచిపెట్టేశారు. நான் మరిத்து விட்டால் என் கணவர் பிள்ளைகளுடைய நிலைமை கஷ்டம். నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి, నా భర్త పరిస్థితి ఘోరం అయిపోతుంది. நான் சுகமாக வேண்டும், నన్ను బాగు చేయండి. இயேசு சொன்னார், యేసు ప్రభు అన్నారట, நான் உன்னை குணமாக்குகிறேன். నేను నిన్ను స్వస్థపరుస్తాను. என்னை அழைத்ததனால நான் வந்திருக்கிறேன். నీవు నన్ను పిలిచావు గనక నేను వచ్చాను. இயேசு தம் கரத்தினால் தொட்டார். సాక్షాత్తు యేసు ప్రభువే చేతిని చాపి ఆవిడని ముట్టాడు. வியாதி மறைந்து போனது. యేసు నామములో వ్యాధి తొలగిపోయింది ఆవిడకి. இயேசு அவளை ஆசీర్వదిத்து విட்டு మறைந்து యేసు క్రీస్తు ఆవిడని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. அவங்க சொன்னாங்க, ఆ సహోదరి చెప్తున్నా, நான் இன்றைக்கு உயிரோடு இருக்க காரணம் இயேசு. నేను ఇవాళ బ్రతికి పట్టగట్టున్నానంటే యేసు క్రీస్తే దానికి కారణం. எங்க வீட்டுக்கு அவர் வந்தார். ఆయన మా ఇంటికి వచ్చాడు. நாங்கள் கிறிஸ்தவர்கள் அல்ல, మేము క్రైస్తవులం కాదు. இயேசு வேண்டாம் என்று சொன்னேன் ஒரு காலத்தில். ఒకప్పుడు యేసు క్రీస్తు వద్దని చెప్పాను నేను. என் வியாதி படுக்கையில் இயேசு வேண்டும் என்று கூப்பிட்டேன். నా మరణ పడకలో నేను యేసు ప్రభుని వేడుకున్నాను. இயேசு என் வீட்டுக்குள்ளே வந்து என்னை குணமாக்கினார். ఆ యేసు ప్రభు నా ఇంట్లోకి వచ్చి నన్ను స్వస్థపరిచాడు. இன்னைக்கு நாங்கள் முழு குடும்பமும் இயேசுவை நேசிக்கிறோம். ఇప్పుడు నేను నా ఇంటి వారందరూ యేసు క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, చెప్పాలి బిగ్గరగా, చెప్పాలి బిగ్గరగా. అందరూ కుడి చేతుల పైకి బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. இயேசு ஏன் அந்த வீட்டுக்குள்ளே வந்தார்? యేసు క్రీస్తు ఎందుకు ఆ ఇంటికి వచ్చారు? அங்கே ஒரு சகோதரி முழு இருதயத்தோடு அவரை கூப்பிட்டார்கள். మనస్ఫూర్తిగా పూర్ణ మనస్సుతో యేసయ్యని పిలిచింది ఆవిడ. இயேசு வர வேண்டும் என்று விரும்பினார். యేసు క్రీస్తు రావాలని ఆశపడింది. அவரை கூப்பிட்டார்கள். వాళ్ళు పిలిచారు యేసు ప్రభు. ஆகவே இயேசு அந்த வீட்டிற்குள்ளே வந்தார். అందుకే యేసు క్రీస్తు ఆ ఇంటికి వచ్చాడు. நீங்கள் அழைத்தால் உங்களுடைய வாழ்க்கையில் இயேசு வருவார். మీరు పిలిస్తే నా యేసు క్రీస్తు మీ జీవితంలోకి వస్తాడు. நீ நினைக்கலாம், நான் தகுதியற்றவன், మీరు అనుకోవచ్చు నేను అర్హుణ్ణి కాదు కదా, நான் பாவத்தில் இருக்கிறேன், నేను పాపంలో ఉన్నాను కదా, மதுபானம் அருந்துகிறேன், నేను తాగుబోతుగా ఉన్నాను కదా, பாவ காரியம் என் வாழ்க்கையில் இருக்கிறது, సిగరెట్లు తాగుతున్నాను, పాపపు ఊపిలో దిగిపోయినాను కదా. இயேசு பரிசுத்தமுள்ள ஆண்டவர். యేసు క్రీస్తు పరిశుద్ధం కలిగిన దేవుడు. அவர் என் வாழ்க்கையில் வருவாரா? ఆయన నా జీవితంలోకి వస్తాడా? என் வீட்டுக்கு வருவாரா? మా ఇంటికి వస్తారా? இயேசு வந்ததை பாவிகளை ரட்சிப்பதற்காக. యేసు క్రీస్తు లోకానికి వచ్చిందే పాపులను రక్షించుటకు. యేసు క్రీస్తు లోకానికి వచ్చారు. என்னிடத்தில் வருகிற ஒருவரையும் புறம்பே தள்ள மாட்டேன் என்று నా சொல்லி యొద్దకు వచ్చి వారిని ఏమాత్రం నేను త్రోసివేయనని చెప్పారు ఆయన. நீ பாவி என்று அவருக்கு தெரியும். నీవు పాపాత్ముడవని నా ప్రభువుకి తెలుసు. உன் வாழ்க்கையில என்னென்ன பாவம் இருக்கிறது என்று அவருக்கு தெரியும். నీ జీవితంలో ప్రతి క్షణం నీవు ఏ పాపపు జోలికి వెళ్తున్నావు నా ప్రభువుకి తెలుసు. ஆனாலும் உன் இருதய கதவை தட்டுகிறார். అయినా నీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు ప్రభు. என்றால் அவர் உன் வாழ்க்கையிலே வந்துவிட்டால் என்ற பாவம் விலகி போய்விடும். ఎందుకంటే నా ప్రభు నీ జీవితంలోకి వస్తే ఆ పాపం తొలగిపోవునుగా. வெளிச்சம் வந்துவிட்டால் இருள் தானாக விலகிவிடும். వెలుగు వచ్చిందంటే చీకటి పారిపోతుంది. பரிசுத்தமுள்ள இயேசு வந்துவிட்டால் பாவம் உடைய வாழ்க்கையை விட்டு விலகிவிடும். పరిశుద్ధుడైన యేసు క్రీస్తుని హృదయంలోకి వస్తే పాప జీవితం తొలగిపోతుంది. நீ செய்ய வேண்டிய ஒரே ஒரு காரியம், నీవు చేయవలసిందల్లా ఒకే ఒక్క పని. இயேசுவே நான் பாவிதான், యేసు క్రీస్తు నేను పాపినయ్యా, ஆனால் என்னை ரட்சிக்க நீர் வந்தீர். అయినా నన్ను రక్షించడానికే మీరు ఈ లోకానికి వచ్చారు. என் வாழ்க்கையிலே வாரும், నా జీవితంలోకి రండి ప్రభు. உண்மையாய் நீங்கள் அழைக்கும் பொழுது మీరు నిజంగా మొరపెడితే ప్రభు వస్తారు. இன்றைக்கு உங்களுடைய வாழ்க்கையில் ஒரு அற்புதம் நடக்கும். ఈ రాత్రే మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నాడు. உங்களுடைய வாழ்க்கையை அவர் மறுரூபப்படுத்தி விடுவார். నీ జీవితాన్ని మార్చబోతున్నాడు ఆయన. கண்ணீரை திராட்சரசமாய் மாற்றினதை போல నీళ్ళని ద్రాక్షారసముగా మార్చిన ప్రభు உங்களுடைய பாவ வாழ்க்கையை பரிசுத்தமுள்ள வாழ்க்கையை மாற்றுவார். పాపపు జీవితాన్ని పవిత్రమైన జీవితంగా మార్చబోతున్నాడు. நம்பிக்கையற்ற வாழ்க்கையை ஒரு நம்பிக்கையுள்ள ஒரு வாழ்க்கையாய் மாற்றுவார். నిస్సహాయత నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నావా, నమ్మకాన్ని కలిగించి నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. அந்த அற்புதத்தை இன்றைக்கு இயேசு செய்வார். ఆ అద్భుతాన్ని ఈ రాత్రే ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. இந்த அற்புதம் நடக்க காரணம் இயேசு அந்த கல்யாண வீட்டில் இருந்தார். ఈ అద్భుతం జరగడానికి మొట్టమొదటి కారణం యేసు క్రీస్తు వివాహ వేడుక జరుగుతున్న ఇంట్లో ఉన్నారు. రెండోది రెండోది அங்கே திராட்சரசம் குறைவுபட்ட உடனே
ద్రాక్షారసం అయిపోయిన వెంటనే, ஒரு பிரச்சனை வந்த உடனே, ఒక సమస్య వచ్చిన వెంటనే அதை மூடி மறைத்து விடவில்லை. ఆ సమస్యని ఎక్కడికక్కడ కప్పిపుచ్చలేదు. யாருக்கும் தெரிய வேண்டாம், ఎవరికి చెప్పొద్దని కప్పిపుచ్చలేదు. குறைவுபட்டு விட்டது, ఇబ్బంది కలిగింది, లోటుపాట్లు వచ్చాయి, வெளியே தெரியாம அமைதியா இருந்து விடும், బయట ఎవ్వరికి చెప్పొద్దు అనుకోలేదు. அப்படி மூடி வைக்கவில்லை, అలాగా కప్పిపుచ్చలేదు. இயேசுவனுக்கு அதை தெரியப்படுத்தினார். ఆ సమస్య ఏమిటో యేసు ప్రభు వరకు వెళ్ళింది. இயேசுவுடைய தாயாருக்கு சொல்லப்பட்டது, యేసు ప్రభు వాళ్ళ అమ్మగారికి చెప్పబడింది. அவர்கள் இயேசுவனிடத்தில் வந்து சொன்னார்கள். ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పింది. இயேசுக்கு அதை தெரியப்படுத்தினதுனால தான் அற்புதம் நடைபெற்றது. ఆ సమస్య యేసు ప్రభుకి తెలిసింది గనకనే అద్భుతం చేశారు ఆయన. இயேசுவுக்கு உங்களுடைய காரியத்தை தெரியப்படுத்த మీ வேண்டும். సమస్యలు ఏమిటో, మీ కార్యాలు ఏమిటో యేసు ప్రభుకి తెలియచేయండి. அதற்கு தான் ஜெபம், అందుకే ప్రార్థన, அதற்கு தான் அவரை நோக்கி வேண்டிக் கொள்ள வேண்டும். అందుకోసమే ఆయన చూస్తూ ప్రార్థించాలి. நீங்கள் ஜெபம் பண்ணினால் உங்களுடைய ஜெபத்திற்கு பதில் தருவார். మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకి జవాబు దొరుకును గాక. உங்களுடைய ஜெபத்துக்காக அவர் காத்திருக்கிறார். మీరు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారా, కార్యాలు చేద్దామని ఆయన కాచు కూర్చున్నాడు. உனக்கு என்ன பிரச்சனை, మీ సమస్య ఏమిటి, உனக்கு என்ன தேவை, నీకేం అవసరం, உனக்கு என்ன வேண்டும், నీకేం కావాలి, நீ கேள், நான் அதை உனக்கு தருகிறேன். అడుగు, అది మీకు దయచేయబడును గాక. ஆண்டவர் சொல்கிறார், என்னை நோக்கி கூப்பிடு, நான் உன்னை விடுவிப்பேன். నాకు మొరపెట్టుము, నేను మిమ్మల్ని విడిపిస్తాను. கேளுங்கள், உங்களுக்கு கொடுக்கப்படும். అడుగుడి, మీకు ఇవ్వబడును. உன் வாயை திறந்து அவரிடத்தில் கேட்க మీరు வேண்டும். నోరు తెరిచి మీ సమస్య ఏమిటో ప్రభుతో చెప్పాలి. அவர் உங்களுடைய ஜெபத்தை கேட்ட பதில் கொடுக்க காத்திருக்கிறார். నిశ్చయముగా ఆయన మీ ప్రార్థన విని జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. பிலிப்பியர் 4:6 சொல்லுகிறார், ఫిలిప్పీ పత్రిక 4:6 రాయబడిన మాట, கவலைப்படாமல் దేనిని గూర్చి చింతింపకండి, எல்லாவற்றையும் அவருக்கு தெரியப்படுத்துங்கள். కానీ మీ ప్రతి అవసరాన్ని ఆయనకి తెలియపరచండి. உங்களுக்காக உள்ளவே வைத்து கவலைப்படுகிறீர்கள். మీకోసం మీరే ఎందుకు తొక్కపడుతున్నారు? இதற்கு என்ன செய்வது, ఏం చేద్దాం, அதற்கு என்ன செய்வது, దీనికి ఏం చేద్దాం, இந்த தேவைக்கு எங்கே போவது, ఈ అవసరానికి ఎక్కడ అడుక్కుందాం, யார் எனக்கு ఉదவி செய்வார்கள், ఎవరు నాకు సహాయం చేస్తారు, எனக்கு ஏன் இப்படி நடக்கிறது, నా బతుకులో నాకే ఎందుకు ఇలా జరగాలి, உங்களுக்குள்ளேயே வருத்தப்பட்டு నీలో கொண்டிருக்கிறீர்கள். నీవే ఎందుకు మదన పడుతున్నావు? ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నారు, நீ என்னிடத்தில் கேள், నీవు నన్ను అడుగు, எனக்கு தெரியப்படுத்து, నాకు తెలియపరచు, உனக்கு என்ன பிரச்சனை, నీకు ఏ సమస్య ఉందో చెప్పు, உனக்கு என்ன அற்புதம் வேண்டும், నీకు ఏ అద్భుతం కావాలి, என்னிடத்தில் கேள். నా దగ్గర అడుగు. இந்த கூடார பண்டிகை அதுக்குதான். ఈ గుడారాల పండగలు అందుకోసమే. இந்த 4 நாளைக்குள்ள ஆண்டவரோட நீங்க பேசணும். ఈ 4 రోజుల పాటు మీరు ప్రభుతో మాట్లాడుతూనే ఉండాలి. இயேசுவை சந்திக்கணும், యేసయ్యను చూస్తూనే ఉండాలి, அவரோட நீங்க பேசணும், ఆయనతో మీరు మాట్లాడుతూ ఉండాలి, அவரிடத்திலிருந்து அற்புதங்களை பெற்றுக்கொள்ளணும். ఆయన ద్వారా అద్భుతాలు పొందుకోవాలి. பொதுவாடி கூட்டத்துக்கு வரும்போது நம்ம என்ன நினைக்கிறோம், కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి సభలకు వచ్చినప్పుడు మనం ఏమో ఆలోచిస్తా వస్తాం తెలుసా? நமக்காக அந்த ஊழியக்காரங்க எல்லாம் ஜெபம் பண்ணுவாங்க, మన కోసం ఇదిగో వీళ్ళు తెల్ల బట్టలు వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు, அவங்க ஜெபம் பண்ணுவாங்க, అది వాళ్ళు ప్రార్థన చేస్తారు, அதனால அப்படியே பார்த்துக்கிட்டே சும்மாவே இருக்கு. అందుకని వాళ్ళు ప్రార్థన చేస్తారా మన కోసం, వీళ్ళు ప్రార్థన చేస్తారా మన కోసం, వీళ్ళు ప్రార్థన చేస్తారా మన కోసం, ఇదే పని మీద తిరుగుతూ ఉంటారు. எங்க பகுதியிலே நாங்க மாசந்தோறும் ஒரு உபவாச ஜெபம் நடத்துகிறோம். మా తమిళనాడు మా ప్రాంతాల్లో నెలకు ఒకసారి మేము ప్రార్థనలు జరుపుతూ ఉంటాం. தேசத்துக்காக ஜெபம் பண்ணுவோம், దేశం కోసం ప్రార్థన చేస్తుంటాం. கடைசியில சில நேரம் அவங்களுடைய தேவைக்காக ஜெபம் ఇక பண்ணுவோம். ప్రార్థన ముగించేటప్పుడు మీ వ్యక్తిగత ప్రార్థనలు చేద్దామని ప్రార్థన చేస్తాం. உங்களுக்காக நீங்க ஜெபிக்கணும், మీకోసం మీరు ప్రార్థన இயேசு చేసుకోండి. அற்புதம் செய்வார்னு சொல்லி கொடுப்போம். యేసు ప్రభు అద్భుతం చేస్తారని మేము చెప్పి పంపిస్తాం. ஒரு சமயம் ஒரு சகோதரர் வந்தார், ఒక సందర్భంలో ఒక సహోదరుడు వచ్చాడు. அவருடைய வலது கை இப்ப செயலற்று போனாரு, ఆయన కుడి చెయ్యి చచ్చుబడిపోయింది, அதை தூக்க முடியாது, అది ఎత్తలేడు. இந்த எலும்புல பயங்கரமாய் வலிக்கும். ఈ ఎముకలన్నీ భయంకరమైన నొప్పితో బాధపడుతున్నాడు. எத்தனை வைத்தியம் எல்லாம் செய்து பார்த்து விட்டார், ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ నిష్ఫలమైపోయింది, சுகம் கிடைக்கவில்லை. ఆరోగ్యం కలగలేదు. அங்க ஒரு ஜெபம் நடக்குது, ఆ ప్రార్థన జరుగుతుంది. அங்க ஒரு ஊழியக்காரர், மோகன்லாஸ் ஊழியக்காரர் இருக்கிறார், అక్కడ మోహన్ లాజరస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ஜெபம் எல்லாம் பண்ணுவாங்க, బాగా ప్రార్థన చేస్తాడు. அங்க ఆయన போன சுகமாயிரும். అక్కడికి వెళితే బాగుపడతాం. அவர் கிறிஸ்தவர் தான், క్రైస్తవుడే ఆయన. அவர் கூட்டத்துக்கு வந்திருந்தார், ఆయన ప్రార్థనకు వచ్చాడు, ஜனத்தோடு உட்கார்ந்திருந்தார், ప్రజలతో జనంలోనే కూర్చున్నాడు, பிரசங்கெல்லாம் கேட்டார், ప్రసంగం చక్కగా విన్నాడు, சாட்சி எல்லாம் கேட்டார். సాక్ష్యాలన్నీ విన్నాడు.
ஜெப நேரத்துல நான் சொல்லுவது உண்டு, ప్రార్థనా సమయంలో నేను కొన్ని పాయింట్లు చెప్తుంటాను. உங்களுக்காக நீங்க ஜெபம் பண்ணுங்க, మీకోసం మీరే ప్రార్థన உங்க చేసుకోండి. ஜெபத்தை கேட்க இயேசு ஆவலோடு இருக்கிறார். మీ ప్రార్థన వినడానికి యేసు ప్రభు ఆసక్తిగా ఉన్నాడు అని చెప్తున్నాను. வாய் திறந்து ஜெபம் பண்ணுங்க. దయచేసి అందరు నోరు తెరిచి ప్రార్థన చేయండి అని చెప్తున్నాను. இவர் ஜெபம் பண்ண மாட்டார், ఇతను ప్రార్థన చేయట్లే. எல்லாரும் ஜெபிக்கிறத பார்த்துக்கிட்டே అందరు ప్రార్థన చేస్తా ఉంటే దిక్కులు చూస్తున్నాడు. ఇట్లా கூட்டம் எப்ப முடியும்னு காத்திருப்பார். ప్రార్థన ఎప్పుడు ముగిస్తుందా అని కాచు కూర్చున్నాడు. கூட்டம் முடிஞ்ச உடனே முன்னால ஓடி வந்து முழங்கால் போட்டுருவார். ప్రార్థన ముగించక మునిపే ఒక్క జంపులో వచ్చి మోకరిస్తాడు. நான் இருக்கிற எல்லாருக்கும் கை வைத்து ஜெபிப்பது உண்டு. నేను అందరికి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాను. அதனால இந்த மோகன்லாஸ் எனக்கா ஜெபம் பண்ணுவார். అందుకని మోహన్ లాజరస్ గారే నాకు ప్రార్థన చేయాలి. அதனால முழங்கால் போட்டுருவார். అందుకని మోకరిస్తాడు. நான் எல்லாருக்கும் ஜெபிக்கிற மாதிரி ஜெபிச்சுட்டே போனேன். నేను అందరికి ప్రార్థన చేస్తున్నాడు, తల మీద చేయబెట్టి వెళ్తున్నాను. கை ஒன்றும் சுகமே ஆகலை, ఆయనకి చెయ్యి ఏం బాగుపడలా, கை வலி போகவே இல்லை. ఆ చెయ్యి నొప్పి పోలా. என்ன இந்த மோகன்லால் ஜெபிச்சா சுகமாயிருன்னு சொன்னாங்க. ఎవడరా మా ఊళ్ళో మోహన్ గారు ప్రార్థన చేస్తే బాగుపడుతుంది వస్తే ఏం బాగుపడలేదే, ஒண்ணு வலியெல்லாம் போகல, అసలు నా నొప్పి అని తగ్గలేదే, சுகெல்லாம் உண்டாகல, అసలు స్వస్థత కలగలేదే ஆனா போயிட்டாரு. అని వెళ్ళిపోయాడు. ஆனா அடுத்த மாசம் வந்துட்டார். మరలా మరుసటి నెల వచ్చాడు. அடுத்த மாசம் ஜெபத்துக்கு வந்துட்டார். మరలా మరుసటి నెలలో కూడా ప్రార్థన. அப்பமும் கூட்டத்தோட உட்கார்ந்துருந்தார். అప్పుడు కూడా అలాగే జనంతో కూర్చున్నాడు. பிரசங்கெல்லாம் நல்லா கேட்பார். ప్రసంగం చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటాడు, சாட்சி எல்லாம் கேட்டார், సాక్ష్యాలన్నీ వింటాడు. ஜெப நேரத்தில் மட்டும் ஜெபம் பண்ண மாட்டார். ప్రార్థన అంటే చాలు దిక్కులు చూస్తా ఉంటాడు. அவர் ஜெபம் பண்ண மாட்டார். అతని కోసం ప్రార్థన எனக்கு చేసుకోడు. மோகன்லால் ஜெபம் பண்ணுவார். నాకు ఒకటే ఆశ, మోహన్ గారే ప్రార్థన அவர் చేయాలి. ஜெபிச்சாதான் எனக்கு அற்புதம். ఆయన ప్రార్థన చేస్తేనే నాకు అద్భుతం జరుగుతుంది. கூட்டம் முடிஞ்ச உடனே முன்னால வந்து முழங்கால். ప్రార్థన ముగించక మునిపే మొట్టమొదటి వరుసలో ఉంటాడు ఇక్కడ. ரெண்டாவது மாசமும் சுகம் கிடைக்கல. రెండో నెల కూడా ఏమీ జరగలేదు. அவர் என்ன இந்த மோகன்லால் ஜெபம் பண்ணி ஒண்ணும் நடக்கலையே. మోహన్ గారు ప్రార్థన చేస్తుంటే అబ్బాయి ఏమి జరగట్లేదు అనుకో. எல்லாரும் சொன்னாங்க, అందరు చెప్పారు, போயிட்டாரு. అందరు చెప్పారు ఆయన ప్రార్థన చేస్తారు, జరగలేదని వెళ్ళిపోయాడు. ஆனா அடுத்த மாசமும் வந்துட்டார். మరలా మూడో నెల వచ్చాడు, அப்பமும் கூட்டத்தோட உட்கார்ந்துரு. సేమ్ అంతే జనంలో కూర్చున్నాడు. ஜெப நேரம் வந்தாரு. ప్రార్థనా సమయం వచ్చింది. நான் சொன்னேன், நீங்க ஜெபம் பண்ணுங்க. గట్టిగా ఒక్క నుంచి చెప్తున్నాను నేను, మీకోసం మీరే ప్రార్థన చేసుకోండి. உங்களுக்கு ஆண்டவர் அற்புதம் செய்வார். మీకోసం మీరే ప్రార్థన చేసుకుంటే ప్రభు అద్భుతం చేస్తారు. முதல் அவருக்கு ஒரு எண்ணம் வந்தது. ఆ మూడో నెలలో ఒకసారి కొంచెం ఆలోచన వచ్చింది. நானே ஜெபம் பண்றேன், సరే నేనే ప్రార్థన చేద్దామని స్టార్ట్ చేశాడట. கண்களை மூடி కళ్ళు మూసుకొని இயேசுவை நினைத்து, ఒక్కసారి యేసు ప్రభు எனக்கு తలంచుకుంటూ, இந்த கையில சுகம் வேணும், యేసయ్యా నాకు ఈ చెయ్యి బాగాలేదు ప్రభువా, నాకు స్వస్థత కావాలి, எனக்கு ரொம்ப వలి தாங்க முடியல, అబ్బో నేను భరించలేని నొప్పి, నేను నా వల్ల కావట్లేదు, என் கையை பயன்படுத்த முடியல, ఈ చేత్తో ఏ పని చేయలేకపోతున్నాను, எனக்கு சுகம் கொடுங்க, స్వస్థపరచు ప్రభువా. இப்ப மோகன்லால் மறந்துட்டு ఇప్పుడు మోహన్ లాజరస్ గారిని మర్చిపోయి இயேசுவை நினைத்து ஜெபிக்க ஆரம்பிச்சு, యేసు ప్రభుని తలంచి 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 ప్రార్థన చేస్తున్నాడు. ஆண்டவர் இவன் எப்பண்டா கூப்பிடுவான்னு பார்த்துக்கிட்டே இருந்தார். యేసు ప్రభు 3 నెలలుగా ఎదురు చూస్తున్నాడు, వీడు ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు పిలుస్తాడా అని. அவர் ஜெபித்த உடனே ஆண்டவருடைய கரம் இறங்கியது. ఎప్పుడైతే యేసయ్యా యేసయ్యా అన్నాడో సాక్షాత్తు యేసు ప్రభు భుజాన్ని ముట్టాడు. உடனே ஆண்டவர் தொட்டார். వెంటనే ప్రభు ముట్టాడు అతన్ని. உடனே சுகமாகி விட்டார். వెంటనే స్వస్థపడ్డాడు. கையெல்லாம் உயர்த்தி பார்க்கிறார். యేసు రక్తం చేయి పైకెత్తి ఎదిరించి హల్లెలూయా చెప్తున్నాడు. நல்ல சுகமாகி விட்டாரு. అలా కుడి చేతిని పైకెత్తి స్తోత్రం చెప్తున్నాడు. மேடைக்கு ஓடி வந்து சாட்சி சொல்ல வந்தார். వెంటనే వేదిక మీదకి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. அவர்தான் இதை சொன்னாரு. అతనే ఈ కథ అంతా చెప్పింది. இந்த மோகன்லால் ஜெபம் பண்ணி எனக்கு ஒண்ணு நடக்கல. ఏంటి 3 నెలలకు ఎంతో ప్రార్థన చేయించుకున్నా నాకేం జరగలేదు. நான் జெபம் பண்ண போது యేసు எனக்கு నా అద్భుతం అంతట చేశాడు. నేనే ప్రార్థన చేసుకుంటే ప్రభు నన్ను ముట్టాడు బాబా అని సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. కుడి చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. நீங்க ஜெபிக்க வேண்டும். మీరే ప్రార్థన చేసుకోవాలి. ஆண்டவர் சொல்கிறார், நீ கேள் நான் உனக்கு தருகிறேன். యేసు ప్రభు అంటారు, నాకు మొర్రపెట్టు నేను మీకు ఉత్తరం ఇస్తాను. உங்களுக்கு என்ன வேண்டும்? మీకు ఏం కావాలి? சுகம் வேண்டும் என்றால் இயேசுவே சுகந்தார்னு கேளுங்க. స్వస్థత కావాలంటే యేసు ప్రభువా నన్ను స్వస్థపరచు అని అడగండి. విడుదల வேணும்னா இயேசுவே విడుదల தாருன்னு கேளுங்க. పాపముల నుంచి విడుదల కావాలనుకుంటే విడుదల కొరకు ప్రార్థించని ప్రభు విడుదల కలుగు చేస్తాడు. குழந்தை செல்வம் வேணும்னா இயேசுவே குழந்தை செல்வம் தாங்கன்னு கேளுங்க. సంతానం లేక నింద అనుభవిస్తున్నారా, ప్రభువా నాకు సంతానం దయచేయమని అడగండి, ప్రభు ఇస్తాడు. நீங்கள் என்ன கேட்பீர்களோ ஆண்டவர் உங்களுக்கு தருவார். మీరు ఏది అడిగితే యేసు నామములో అది మీకు కలుగునుగాక. இந்த கூடார பண்டிகையில ஒவ்வொரு பகுதியிலும் ஜெபத்துக்கு நேரம் கொடுக்கப்படுகிறது. ఈ గుడారాల పండుగలో ప్రతి సెషన్ లో ప్రతి ప్రార్థనలో ప్రతి పూట
ప్రార్థన కోసం సమయాన్ని కేటాయిస్తారు. அப்பொழுது நீங்க கூப்பிடுங்க அவரை. ఆ టైంలో మీరే ప్రార్థన చేసుకోవాలి. இரவு நேரம் தங்கி இருக்கும் பொழுது குடும்பமா ஜெபம் பண்ணுங்கள். రాత్రి సాముల్లో కుటుంబాలుగా పందిళ్ళలో మోకరించి ప్రార్థన చేసుకోండి. உங்களுக்கு என்ன வேண்டுமோ கேளுங்கள். ఏమి కావాలో ప్రభుతో చెప్పండి. அவர் இங்க இருக்கிற எல்லாரும் கவனித்துக் கொண்டிருக்கிறார். ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళని నా ప్రభు కనుదృష్టి చూస్తూ ఉన్న రాత్రి. మీరు నా బిడ్డలు, என்னை தேடி வந்திருக்கிறார்கள். మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. நான் అద్భుతం செய்ய வேண்டும். నేనే మీకు అద్భుతం చేస్తాను. ஆண்டவர் காத்திருக்கிறார். యేసు ప్రభు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు అద్భుతం చేద్దామని. கேட்ட అద్భుతం செய்து விடுவார். మీరు అడిగితే మీకు అద్భుతం కలుగును గాక. நிறைய ஊழியக்காரிகள் வந்திருக்கிறீங்க. చాలా మంది సేవకులు సేవకురాండ్లు ఇక్కడికి వచ్చున్నారు. உங்களுக்கு நிறைய தேவை இருக்குது. మీకు చాలా అవసరాలు ఉన్నాయి. டாக்டர் பாலி யங்கிச்சோனி அருமையான தேவ மனிதர் தென்கொரியாவில் இருந்தார். దక్షిణ కొరియాలో డాక్టర్ పాల్ యాంగిచో గారు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. பாஸ்டர் ஜான் வெஸ்லி எல்லாம் போய் சந்திச்சிருக்கிறார். నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసేసి వచ్చాను. இப்ப அவர் தேவனுடைய ராஜ்யம் போயிட்டார். ప్రస్తుతం ఆయన మహిమలో ఉన్నారు. దేవుడు உலகத்திலே பெரிய ஒரு திருச்சபை ஸ்தாபித்தார். ప్రపంచంలోనే అతి పెద్ద సంఘాన్ని స్థాపించారు. இரவும் பகலும் ஊழியம் செய்துகிட்டே இருப்பார். రాత్రింబగళ్ళు సేవ చేస్తూ ఉంటాడు. ஒரு நாள் அவர் வியாதிப்பட்டு பலவீனமாயிட்டார். ఒకానొక సందర్భంలో ఆయనకి బలహీనత వచ్చి వ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. அவருடைய பிள்ளைகள் அவரை பார்த்தாங்க. ఆయన పిల్లలు ఆయన చూసి, நீங்க ஊழியன்னு ஓடிக்கிட்டே இருக்கீங்க, నానా మీరు సేవ 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 అని తిరిగారు, உங்க శరీరத்தை கவனிக்கிறதே இல்ல, ఏమాత్రం మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకున్న వాళ్ళు కాదు, நாங்க டாக்டர்கிட்ட கொட்டிட்டு போறோம், అంచేత ఇప్పుడు మిమ్మల్ని అర్జెంటుగా మేము డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాం, எங்க கூட வரத்தான் வேண்டும், మీరు మాతో రాక తప్పదు, கட்டாயப்படுத்தி బలవంతం చేసి. தென்கொரியா பக்கத்துல தான் ஜப்பான் இருக்கிறாரு. సౌత్ కొరియా ప్రక్కనే జపాన్ ఉంటుంది. அங்கே பிரபலமான ஒரு டாக்டர், ఆ జపాన్ లో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక డాక్టర్ అపాయింట్మెంట్ వాంగి తప్పన కూటిட்டு పోయిட்டாங்க. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని సౌత్ కొరియా నుంచి జపాన్ కు వెళ్ళారు. పిల్లలు కట్టాయపడుతున్ననాల పోయి విட்டார். పిల్లలు బలవంతం చేసి తీసుకెళ్లారు కనుక ఆయన గారు కూడా వెళ్ళారు. அவர் எல்லா டெஸ்டும் பண்ணாங்க, சிடி ஸ்கேன் எடுத்தாங்க, செக் பண்ணாங்க, எல்லாத்தையும் பரிசோதித்தார். ఆ జపాన్ లో పేరు ప్రఖ్యాతులు గాంచిన డాక్టర్ సిటీ స్కాన్, ఎంఆర్ అన్ని పరీక్షలు చేశారు. அவருடைய சரீரத்தில் சில உறுப்புகள் பாதிக்கப்பட்டு விட்டது. ఆయన ఈ నరాల్లో ఈ గుండె దగ్గర కొన్ని బలహీనతలు ఉండలేక గుర్తుపట్టారు. சில உறுப்புகள் ஆபத்தான நிலைமையில் இருக்கிறார். కొన్ని వాల్వులు భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. హార్ట్ల ప్రాబ్లం, గుండె జబ్బుగా ఉంది, లంగ్స్ల ప్రాబ్లం, ఊపిరితిత్తుల ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లం, కిడ్నీ సమస్య, இப்படியே விட்டால் உயிருக்கு ஆபத்து. ఈ లోపల ఉన్న అవయవాలన్నీ వ్యాధి చేత పడుతున్నారు. ఇలాగే వదిలేస్తే చచ్చిపోతాడు. உடனே ஆபரேஷன் பண்ண வேண்டும், వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. அவங்க சொன்னாங்க ఆపరేషన్ பண்ணிரலாம், పిల్లలు சொல்லிட்டாங்க. పిల్లలు అన్నారు, ఏమంటే మేము సంతకం పెడతాం, మా నాన్నకి ఆపరేషన్ చేసేమన్నారు. ఇవరు சொன்னார், இப்ப ஆபரேஷன் வேண்டாம். ఏనన్నారట, ఇప్పుడు ఆపరేషన్ వద్దులే అన్నాడట. எனக்கு ஒரு வாரம் டைம் கொடுங்க, నాకు ఒక్క వారం సమయం ఇవ్వండి, நான் போயிட்டு ஒரு வாரம் கழிச்சு திரும்ப வருகிறேன். నేను మరలా సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయి సౌత్ కొరియా వెళ్ళిపోయి వారం తర్వాత మరలా వస్తాను, అప్పుడు చూద్దాంలే అన్నాడు. அப்புறம் ஆபரேஷன் பண்ணலாம், అప్పుడు ఆపరేషన్ చేద్దాం అన్నాడట. சரி, பிள்ளைகளும் தகப்பனார் ஒரு வாரம் தானே கேட்கறான்னு கூட்டிட்டு வந்துட்டாங்க. పాలియాంగిచో గారి పిల్లలు, మా నాన్న ఒక్క వారమే కదా గడువు అడిగింది, ఎలాగైనా మరలా తీసుకొద్దామని జపాన్ నుంచి సౌత్ కొరియాకి తీసుకెళ్ళిపోయారు. அவர் தென்கொரியா வந்த பிறகு సౌత్ కొరియాకి వచ్చిన తర్వాత அவருக்கு பிரேயர் மவுண்டன்ல அவருக்குன்னு ஒரு பிரேயர் రూమ్ இருக்கிறாரு. ఆయనకి పాలియాంగిచో గారికి ప్రేయర్ మౌంటైన్ ఒకటి ఉంది. అక్కడ అందరికీ ప్రార్థనా గదులు ఉంటాయి. ఈయన గారికి కూడా ఓ ప్రత్యేకమైన ప్రార్థనా గది ఒకటి ఉంది అక్కడ. அந்த ஜெபரையில போய் அவர் மணிக்கணக்கா ஜெபம் பண்ணுவது வழக்கம். ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి ప్రార్థన చేసుకోవడం ఆయనకు అలవాటు. இப்போ அந்த ஜெபரையில போய் உட்கார்ந்தார். ఇప్పుడు ఈయన తిన్నగా ప్రేయర్ మౌంట్కి వెళ్ళిపోయి ఆయన ప్రార్థనా గదిలో ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. ஆண்டவருடைய பாதத்திலே காத்திருந்தார். ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర కనిపెడుతూ 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 ప్రార్థన చేస్తాడు. ஆண்டவரே, நான் உமக்காக தான் ஊழியம் செய்கிறேன். ప్రభువా, నేను మీకోసమే కదా సేవ చేసింది, இரவு பகலா ஊழியம் செய்கிறேன், రాత్రి మగళ్ళు మీ సేవే చేసి, இப்ப என் சரீரத்தில் இவ்வளவு வியாதின்னு சொல்றாங்க, ఇప్పుడు ఈ నా శరీరంలో ఇన్ని అనారోగ్య బలహీనతలు, ஏன் என்ன குணமாக்கவில்லை? ఎందుకు మీరు నన్ను స్వస్థపరచట్లేదు? ஏன் என்ன సుఖమాకవిல்லை? ఎందుకు మీరు నన్ను స్వస్థపరచట్లేదు? உம்முடைய ஊழியக்காரன் தானே, నేను మీ సేవకుడి కాదా? உமக்காக தானே ஊழியம் செய்கிறேன். మీకోసమే కదా సేవ చేసింది. உரிமையா பேசினார். కొంచెం వ్యాజ్యమాడుతూ ప్రార్థన చేశాడు. ஆண்டவர் அவரோடு பேச ஆரம்பித்தார்.
ప్రభు ఆయనతో మాట్లాడడం ప్రారంభించారట. ஆண்டவர் சொன்னார், ప్రభు చెప్పారట, நீ என்கிட்ட கேட்கலையே, నువ్వు నన్ను అడగలేదు కదా స్వస్థపరచమని. நீ கேட்டியா என்கிட்ட? అసలు నువ్వు ఎప్పుడన్నా అడిగావా స్వస్థపరచమని? எனக்கு சுகம் வேணும்னு கேட்டியா? అసలు నాకు చెప్పావా అసలు ఈ బలహీనతలు ఉన్నట్టు? அபிஷேகம் வேணும்னு கேட்டா அபிஷேகம் தந்திருக்கிறேன். అభిషేకం కావాలన్నావు, అభిషేకం ఇచ్చా. ஊழியம் வேணும்னு கேட்டா ஊழியம் தந்திருக்கிறேன். సేవ కావాలన్నావు, సేవ ఇచ్చా. லட்சக்கணக்கான ஆத்மா வேணும்னு கேட்டா ஆத்மா లక్షల మంది தந்தேன். ఆత్మలు కావాలన్నావు, ఇచ్చాను. உலகத்திலே பெரிய சர்ச்சு கட்டன்னு சொன்னா உனக்கு தந்திருக்கிறேன். ప్రపంచంలోని పెద్ద సంఘం కావాలన్నావు, ఇచ్చా. எல்லாம் உனக்கு தந்தேன். అన్ని ఇచ్చాను కదా. நீ கேட்ட உனக்கு கொடுத்தேன். నువ్వు అడిగినవన్నీ నీకు ఇచ్చాను కదా. சுகம் வேணும்னு கேட்டியா? స్వస్థత కావాలని ఎప్పుడన్నా అడిగావా? அப்பதான் இவருக்கு அந்த தப்பு விளங்கினது. అప్పుడు పాలియాంగిచో గారికి అనిపించిందంట, అబ్బో నా బలహీనత ఇప్పుడు తెలుస్తుంది బాబా. ஆண்டவரே என்னை மன்னிச்சிருங்க, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, நான் கேட்காம இருந்துட்டேன். నేను ఆరోగ్యం కొరకు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు, இப்ப கேட்கிறேன், என்ன குணமாக்குங்க. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, మీరు నన్ను స్వస్థ. நான் உம்முடைய ஊழியக்காரன், నేను నీ సేవకుణ్ణి, நீர் என்னுடைய எஜமான், మీరు నాకు యజమాని, நான் உமக்காகத்தான் இருக்கிறேன். నేను మీకోసమే ఉన్నాను, என்னை சுகமாக்குங்க, నన్ను స్వస్థపరచండి. எனக்காக சிலுவையில நோயெல்லாம் சுமந்தீங்கல்ல, నా కోసం మీరు సిలువలో బాధించబడ్డారు, గాయపరచబడ్డారు. உம்முடைய தழும்புகளால் என்னை குணமாக்குங்க. మీ గాయాలలో ఉన్న స్వస్థత నాకు కావాలి. ஜெபம் பண்ணினார், ప్రార్థన చేసుకున్నాడు. அவ்வளவுதான். ஆண்டவர் தன் கரத்தினால் தொட்டார், అదే క్షణాన గాయపడిన హస్తంతో ప్రభు పాలియాంగిచో గారిని ముట్టారు, சுகமாக்கி விட்டார். స్వస్థపడిపోయాడు. அல்லேலூயா, హల్లెలూయా. ஒரு வாரம் கழிந்தது, వారం గడిచింది. பிள்ளைகள் கட்டாயப்படுத்தி மறுபடியும் ஜப்பான் கூட்டு போயிட்டாங்க. వాళ్ళ పిల్లలు బలవంతం చేసి మరలా జపాన్కి తీసుకెళ్ళి ஆபரேஷனுக்கு தேதி எல்லாம் குறிச்சாச்சு. ఆపరేషన్ కి సంబంధించినవన్నీ సిద్ధపరిచేసి இவர் ஆபரேஷனுக்கு ரெடி பண்ண சொல்றாங்க. వీళ్ళు ఆపరేషన్ కి రెడీ చేయమని చెప్తున్నారు. இவர் சொன்னார், పాలియాంగిచో గారు అన్నారట, மறுபடியும் என்ன ஒருக்கா எல்லாம் டெஸ்ட் பண்ணுங்க, ఏమండి ఆపరేషన్ ముందు మరొక్కసారి నన్ను టెస్ట్ చేయండి అన్నారు. ஸ்கேன்லாம் எடுங்க, స్కానింగ్ దీన్ని మొత్తం అన్నాడట. டாக்டர் சொன்னாங்க போன வாரம் தானே எடுத்திருக்கோம். డాక్టర్ అన్నారట, గత వారమే కదా స్కానింగ్లు తీసింది, என்ன இருக்கு, ரிப்போர்ட் எல்லாம் இருக்குது, ఇదిగో రిపోర్ట్లన్నీ ఇక్కడ ఉన్నాయిగా, உங்க உடம்பு பாதிக்கப்பட்டிருக்குது, నీ శరీరం మరలా ఇంకా బలహీనం అయిపోతుంది, ஒரு வாரத்துல என்ன நடந்திருக்கு, వారంలో ఏం జరుగుతుందబ్బా? அவர் சொன்ன இல்ல இல்ல நீங்க எடுக்கணும். యాంగిచో గారు అన్నారట, కాదు 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 కాదు, మీరు స్కానింగ్ తీయాల్సింది, இதெல்லாம் எடுத்தாதான் நான் ஆபரேஷனுக்கு சம்மதி. మీరు అవన్నీ స్కానింగ్లు తీస్తేనే నేను ఆపరేషన్కి సమ్మతిస్తానన్నా. சரி, மறுபடியும் எல்லா டெஸ்டும் எடுக்கிறாங்க, మరలా పని కట్టుకొని అన్ని టెస్టులు చేసి எல்லா ஸ்கேன்லாம் எடுக்கிறாங்க. అన్ని స్కానింగ్ రిపోర్ట్లు తీసుకున్నాను. அந்த அந்த ரிப்போர்ட்டை பார்த்தா ఆ రిపోర్ట్లు చూస్తే டாக்டர்ஸுக்கு மூளையே குழம்பிட்டு, డాక్టర్లకే మైండ్ గిర్రమని తిరిగిపోయిందంట. ஒரு வியாதியும் இல்லை, ఏ వ్యాధి లేదు, ఆయన எல்லாம் நார்மலா இருக்கிறது, సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, எல்லா உறுப்பும் நல்லா செயல்படுகிறது, గుండె బాగా పనిచేస్తుంది. போன வாரம் எடுத்த ஸ்கேன் இப்ப எடுத்து பாக்குறாங்க. పోయిన వారం స్కానింగ్, ఈ వారం స్కానింగ్ రెండు పక్కన పెట్టి చూస్తున్నారు. எப்படி మాற்றம் வந்தது, ఎలా మార్పు కలిగింది, ஒரு వారத்துக்குள்ள என்ன நடந்தது, ఈ ఒక్క వారంలో ఏం జరిగింది? நீங்க யார்கிட்ட போனீங்க? నువ్వు ఎక్కడికి వెళ్ళి చూపెట్టుకున్నావు? அவர் சொன்னார், ఆయన అన్నారట, உலகத்திலேயே பெரிய டாக்டர்கிட்ட போனேன், ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, அவர் தான் என்னை தொட்டார், ఆయనే నన్ను ముట్టాడు, அவருடைய ஒரு தொடுதல் எல்லாம் சரியாகிவிட்டது. ఒక్కసారి ఆయన ముట్టిన వెంటనే నా సర్వ రోగ నివారణ మాయం కలిగిందంతే. హల్లెలూయా, హల్లెలూయా. அதே இயேசுதான் இந்த கூடார பண்டிகையிலே உங்களை சந்தித்துக் ఆ கொண்டிருக்கிறார். యేసు క్రీస్తే ఈ గుడారాల పండుగలో మిమ్మల్ని అందరిని ముట్టబోతున్నాడు. நீங்கள் வியாதியோடு வந்திருக்கலாம், మీరు వ్యాధితో వచ్చి ఉండొచ్చు ఇక్కడికి, ஞாயிற்றுக்கிழமை திரும்பி போகும் பொழுது சுகத்தோடு போவீர்கள், ఆదివారం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు క్రొవ్విన దొడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తూ వెళ్తారు. ఇక్కడ அது கேன்சர் வியாதியா இருந்தாலும் అది சரி, క్యాన్సర్ వ్యాధి అయినా సరే, ஆஸ்துமாவாக இருந்தாலும் சரி, ఆస్మా వ్యాధి అయినా సరే, எந்த வியாதியை சுகமாக்க அவர் வல்லமை உள்ளவர். పేరు పెట్టలేని రోగమైనా సరే నా ప్రభు బాగు చేయును గాక. ஆனா நீங்க கேட்க வேண்டும், అయితే మీరే అడగాలి, நீங்க கூப்பிடணும், இயேசுவை మీరే ప్రభువుని పిలవాలి. உங்களுடைய ஜெபத்துக்காக அவர் காத்திருக்கிறார். మీ ప్రార్థన కోసం నా ప్రభు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. இல்ல என் ஜெபத்தெல்லாம் கேட்க மாட்டார், మా ప్రార్థన ముఖ్యం కాదు, ఇక్కడ మీ ప్రార్థన ముఖ్యం. ஊழியக்காரங்க ஜெபிச்சாதான் கேட்பார். సేవకులు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడండి, మా ప్రార్థన దేవుడు వినరు అని అనుకుంటారు కొందరు. இயேசு அப்படிங்க சொல்லி இருக்கிறார். యేసు ప్రభు అలా ఎక్కడైనా చెప్పారా? நீங்க அவர்கிட்ட போய் இயேசுவே சுகம் கொடுங்க,
మీరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బాగు చేయమని நீ అడిగితే, ஜெபிச்சாலும் சுகம் தர முடியாது. నువ్వు ప్రార్థన చేస్తే నేను స్వస్థపరచను. மோகன்லாஸ் கிட்ட போ, ఓ మోహన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో. ஜான் வெஸ்லி கிட்ட போ, జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళు. ஆபிரகாம் பாஸ்டர் கிட்ட போ. అబ్రహాం దగ్గరికి పో. அவங்க ஜெபிச்சாதான் அற்புதம் செய்யும். వాళ్ళు చేస్తేనే అద్భుతం చేస్తాను. ప్రభు ఎక్కడైనా చెప్పాడా? இயேசு அப்படியேமா சொல்லி இருக்கிறாரா? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా ప్రభు అట్లా చెప్పారా? உங்கள் ஜெபத்தை கனப்படுத்துகிற தேவன், మీ ప్రార్థనని ఘనపరిచే దేవుడు నా ప్రభు. விசுவாசத்தோட ஜெபித்து பாருங்க. పూర్ణ విశ్వాసంతో మీరు ప్రార్థన చేసి చూడండి. தெருவோரத்துல ஒரு பிச்சைக்காரன் தர்மம் எடுத்து கொண்டு இருக்கிறான். వీధి ప్రక్కన రోతలో రొచ్చులో కూర్చొని అడుక్కు తింటున్నాడు ఒక భిక్షగాడు. கண்ணு தெரியாத பரிதிமேயும் పుట్టు గుడ్డోడు భర్తిమై. தாவீதின் குமாரனே இறங்கும் என்று ஜெபி. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకేశాడు. அவர் பிச்சைக்காரன் எல்லாரும் அதட்டுறாங்க. ఆడొక అడక్క తినేవాడు కనుక అందరూ వాడిని గదువుతున్నారు. பேசாத, அமைதியாயிரு, మాట్లాడ పేగ నొక్కేస్తా. இயேசு அவசரமாய் போய் கொண்டிருக்கிறார். యేసు ప్రభు అర్జెంట్కి వెళ్ళిపోతున్నాడు. உனக்கெல்லாம் பதில் தர முடியாது. ప్రజలందరూ కోప్పడుతున్నారు. సమాధానం ఇచ్చే సమయం కాదు అది. மனிதர்கள் அவனை அதட்டுகிறார்கள். మనుషులు అతనికి గదువుతున్నారు. ஆனால் இயேசு நின்று, కానీ యేసు క్రీస్తు అక్కడే నిలిచి, அவனை அழைச்சிட்டு வாங்க, అతను నా దగ్గరికి తీసుకుని రండి, அவனை கூட்டிட்டு வாங்க. అతను నా దగ్గరికి తీసుకుని రండి. ஒரு பிச்சைக்காரனுடைய சத்தம் இயேசுவை நிற்க பண்ணினது. ఒక భిక్షగాడి స్వరాన్ని నా ప్రభువిని అక్కడే ఆగిపోయి అద్భుతం చేస్తే, இயேசு அவனுடைய ஜெபத்தையும் கனப்படுத்தினார். అతని ప్రార్థననే ఘనపరిచి అద్భుతం చేస్తే, உனக்கு என்ன வேண்டும் மகனே கேட்டார். నీకేం కావాలో కోరుకోమని అడిగాడు అతను. நான் பார்வையிடணும் ஆண்டவரே, నాకు గుడ్డోని ప్రభు, నాకు చూపు நீ కావాలని అడిగాడు. விசுவாசித்தபடியாக கடவுள். యేసు ప్రభు అన్నారు, ఇప్పుడు నీవు ఏదైతే విశ్వాసంతో కోరుకున్నావో అది నీకు కలుగును గాక. அற்புதமாய் கண் பார்வை பெற்றுக்கொண்டார். అద్భుతంగా కంటి చూపును పొందుకున్నారు. அதே இயேசு தான் அந்த கூடார பண்டிகையில் உங்களை அழைத்து வந்தார். ఆ యేసు క్రీస్తే ఈ గుడారాల పండక్కి మిమ్మల్ని తీసుకొచ్చున్నాడు. మీరు ప్రార్థన చేస్తే మీకు అద్భుతం చేస్తారు. இந்த 4 நாட்களும் ஜெபிப்பதற்கு உங்களுக்கு நல்ல வாய்ப்பு தந்திருக்கிறார். ఈ 4 రోజులు మనస్సు విప్పి ప్రార్థన చేసుకోవడానికి మంచి సమయాన్ని ప్రభు మీకు కలుగు చేశాడు. தேவ சமூகத்தில் முழங்கால் படியிடுங்க. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చు. குடும்பமா ஜெபம் பண்ணுங்க. కుటుంబాలకు ఐక్యపడి ప్రార్థన என்ன చేయండి. வேணுமோ அவர்கிட்ட கேளுங்க. ఏం కావాలో ప్రభువుని అడగండి. ஒவ்வொரு கூட்டத்திலும் ஜெபம் பண்ணுங்க. ప్రతి ప్రార్థనలో ప్రతి వర్తమానం ముగించిన తర్వాత ప్రార్థన చేయండి. இரவெல்லாம் ஜெபம் பண்ணுங்க. రాత్రంతా ప్రార్థన చేసుకోండి. இது தேவன் கொடுத்த ஒரு வாய்ப்பு. ఇది దేవుడు మీకు అనుగ్రహించిన అనుకూలమైన సమయం. இதை பயன்படுத்திக் கொள்ளுங்க. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. நீங்கள் అద్భుతத்தை காண்பீங்க. మీరు అద్భుతాలు చూస్తారు, అద్భుతాలు అనుభవిస్తారు. மூன்றாவது கடைசியாக, మూడో అద్భుతం జరగడానికి మూడో కారణం, இந்த அற்புதம் நடக்க இன்னொரு முக்கிய காரணம் இருக்கு. ఈ అద్భుతం జరగడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, இயேசுவின் தாய் வந்து சொன்னாங்க இயேசுவினிடத்தில். యేసు ప్రభు తల్లి మరియమ్మ యేసు ప్రభు దగ్గరకు వచ్చి సమస్య చెప్పి, இயேசு சொன்னார், ஸ்திரியே உனக்கும் எனக்கும் என்ன? యేసు ప్రభు అన్నారు, అమ్మా నీతో నాకేంటి, నా సమయం ఇంకా రాలేదన్న. நீங்க சொல்றீங்கன்னு என்னால் அற்புதம் செய்ய முடியாது. సారీ, நீங்க சொல்றீங்கன்னு அற்புதம் செய்ய முடியாது. మీరు చెప్పారని ప్రభు అద్భుతం చేయడు. எனக்கு பிதா சொல்ல வேண்டும். మీరు చెప్పారని ప్రభు అద్భుతం చేయడు. నా తండ్రి చెప్పారు కనుక నేను చేస్తాను. அவருடைய வேளை வரும்போது அவர் எனக்கு சொல்லுவார். ఆ సమయం వచ్చినప్పుడు నా తండ్రి నాతో చెప్తాడు, அவர் నేను சொல்லதான் చేస్తాను. செய்ய முடியும். నా తండ్రి చెప్పినట్లుగా నేను చేస్తాను. மரியாள் அதை விளங்கி கொண்டார்கள். మరియమ్మ అది అర్థం చేసుకుంది. உடனே வேலைக்காரர் கூப்பிட்டாங்க. వెంటనే శిష్యులు పిలిచింది. நான் ஒண்ணும் செய்ய முடியாது. బాబు నేను ఏమి చేయలేను. இயேசு என்ன சொல்றாரு அப்படி செய்யுங்க. నా వల్ల కాదు, నేను ఏమి చేయలేను. యేసు మీతో చెప్పునది చేయుడి. அற்புதத்தை நீங்க பார்க்கணுமா? మీరు అద్భుతం చూడాలనుకుంటున్నారా? ஒரு அற்புதம் நடக்கணுமா? ఇక్కడ అద్భుతం இந்த జరగాలనుకుంటున్నారా? குறைவு நிறைவாக்கப்படணுமா? ఈ కొదవ తీర్చబడాలని ఆశపడుతున్నారా? இயேசு என்ன சொல்றாரு அப்படி செய்யுங்க. ఆయన మీతో చెప్పునది చేయుడి அவங்க சொல்லிட்டு போயிட்டாங்க, அவ்வளவுதான். అని మరియమ్మ తల్లి శిష్యులతో చెప్పి వెళ్ళిపోయింది. வேலைக்காரங்களை வந்து இயேசு கிட்ட நிக்கிறாங்க. పనోళ్ళందరూ యేసు ప్రభు దగ్గర వెయిట్ చేస్తారు. என்ன சொல்றாருன்னு கவனிக்கிறாங்க. ఏం చెప్తారు ఆయన? இவர் என்ன சொல்ல போகிறார்? ఏం చెప్పబోతున్నాడు ఆయన? எனக்கு தெரிஞ்ச ஒரு ஃப்ரெண்ட் இருக்கிறான், அவன்கிட்ட நிறைய திராட்சை ரசருக்கு வாங்கிட்டு வாங்கன்னு சொல்லுவாரோ. వీళ్ళు అనుకొని ఉంటారు, ఈ ఊళ్ళో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు కొట్టుంది, ద్రాక్ష రసం కొట్టు, పో అర్జెంటుగా వెళ్ళి అక్కడ పట్టమని అంటాడేమో.
அல்ல திராட்சை பழம் கொண்டு வாங்க, ஒரு கொஞ்ச நேரத்தில் ஒரு பழ ரசத்தை உண்டாக்கிறேன்னு లేకపోతే పని చేయండి అబ్బాయి, దొరికి ద్రాక్ష పళ్ళు పట్టండి, మనమే కూర్చొని ఏదో ఒకటి చేద్దామని అంటారేమో. என்ன சொல்லுவார்னு பார்க்கறாங்க. ఏం చెప్పబోతున్నారేనా అని ఎదురు చూస్తున్నారు. அவர் சொன்னார், ஜாடிகளிலே தண்ணீரை நிரப்புங்க. యేసు ప్రభు ఏమన్నారు, ఈ రాతి బాణాల్లో నీళ్లు నింపమన్నాడు. தண்ணீரை நிரப்பினார். నీళ్లు నింపారు. பார்க்கறாங்க தண்ணீர். నీళ్లు చూస్తే తొంగి చూస్తే నీళ్ళే. முண்டு பந்தி கொண்டு போங்க. ప్రభు అన్నారు, తీసుకెళ్లి వడ్డించమన్నాడు. என்ன ஒண்ணுமே பண்ணல இவரு. అరే యేసు ప్రభు ఏమీ చేయలేదు, నీళ్లను వడ్డించమంటాడేట్రా. தண்ணி மேல கை வச்சு ஏதாவது மந்திரம் பண்ணுவார்ని కనీసం యేసు ప్రభు ఆ నీళ్ల మీద చేయి పెట్టి సుమంత్రం అని ఏమైనా మంత్రం వేస్తాడేమో అనుకున్నారు వాళ్ళు. ஒன்றும் பண்ணல, ఏమీ చేయలేదు ఆయన. ஏதோ ஜெபம் பண்ணுவார்ని பார்த்தோம். ఏదో చేయి పెట్టి పైకెత్తి చేయి పెట్టి ఏదో చేస్తారనుకుంటే ఏమీ చేయలేదేనా. ஜெபமும் பண்ணல, ఏమీ చేయలా. இந்த தண்ணீரெல்லாம் திராட்சரசமா மாறட்டும்னு சொல்லுவார்ని లేకపోతే పెద్దగా యేసు నామములో ఈ నీళ్ళని ద్రాక్షరసం మారిపోవును గాక అంటాడేమో అనుకున్నాం. అది అనలేదు, ஒன்னும் சொல்லவில்லை, ఏమనలేదు. இதை மொண்டு பந்தி கொண்டு போங்கன்னு சொல்றாரு. ఈ రాతి బాణలో ఉన్న నీళ్లు తీసుకెళ్లి వడ్డించమన్నాడు. ஆனா கொடுக்கப்பட்ட கட்டளை என்ன, இயேசு என்ன சொல்றாரு அப்படி செய்யுங்க. శిష్యులకి మరియమ్మ తల్లి చెప్పిన ఒకే ఒక్క మాట, ఆయన మీతో చెప్పునది செய்யுங்க, చేయండి అంతే. தண்ணியை மொண்டு கொண்டு போனா திராட்சரசமாய் மாறிவிட்டார். వాళ్ళు విశ్వాసంతో ప్రభు మాటకి లోబడి జారుల్లో ముంచి తీసుకు వెళుతూ ఉండగానే అద్భుతం జరుగుతాం. அவர்களுக்கு தேவை திராட்சரசம், వాళ్ళకి అవసరమైంది ద్రాక్షాల రసమే. இயேசுடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்த போது அந்த அற்புதம் நடக்கிறது. యేసు ప్రభు మాటకి లోబడ్డారు కనుక అక్కడ ఏది అవసరమో అదే జరిగింది. இயேசு சொல்லுகிறபடி செய்தால் அற்புதம் நடக்கும். యేసు ప్రభు మీతో చెప్పినట్లు చేస్తే అద్భుతం జరుగును గాక. கூடார பண்டிகைக்கு எதுக்கு ஆண்டவர் கொண்டு வந்திருக்கிறார்? గుడారాల పండగలకి ప్రభు మిమ్మల్ని అందరిని ఎందుకు తీసుకొచ్చారు? உங்களோடு பேசுவதற்காக, మీతో మాట్లాడడానికి, நீங்கள் என்ன செய்ய வேண்டும் என்று சொல்லுவதற்காக, భవిష్యత్తులో మీరు ఏం చేయాలో మీకు చెప్పడానికి తీసుకొచ్చారు. உங்களிடத்தில் ஆண்டவர் என்ன எதிர்பார்க்கிறார் என்று சொல்லுவதற்காக, ప్రభు దగ్గర నుంచి మీరు ఏమి ఎదురు చూస్తున్నారో అది మీకు చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చారు. அதற்கு தான் தன் ஊழியர்களை ஆயத்தப்படுத்தி கொண்டு வந்திருக்கிறார். అందుకే ఈ సేవకులందరినీ ప్రభు సిద్ధపరిచి మరి తీసుకొచ్చాడు. இன்றைக்கு உங்களோடு பேசுகிறார், ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు, நாளை காலை உங்களோடு రేపు பேசுவார், ఉదయకాలం మాట్లాడతాడు, நாளைக்கு இரவு உங்களோடு రేపు பேசுவார், రాత్రి మాట్లాడతాడు, அடுத்த நாள் பகல்ல உங்களோடு మరుసటి பேசுவார், శనివారం పగలు మాట్లాడతాడు, இரவில் உங்களோடு பேசுவார், శనివారం రాత్రి మాట్లాడతాడు. உங்களோடு பேசுவதற்கு தான் இயேசு உங்களை கூடார பண்டிகைக்கு அழைத்து வந்திருக்கிறார். ఆదివారం మధ్యాహ్నం వరకు నిరాటంకంగా నా ప్రభు మీతో మాట్లాడడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. அவருடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்தால் அற்புதத்தை காண்பீர்கள். ఆయన మాటకు మీరు విధేయత చూపితే అద్భుతాలు జరుగును గాక. உங்களுடைய வாழ்க்கை மறுரூபமாக்கப்படும். మీ జీవితాలు ఆశ్చర్య రీతిలో మార్చబడును உங்களுடைய గాక. வியாதி காணாமல் போய்விடும். మీ బలహీనతలు రోగాలు యేసు నామములో పటాపంచలైపోవును உங்களுடைய గాక. கடன் பிரச்சனைகள் நீங்கிவிடும். మీ అప్పుల బాధలన్నీ తొలగిపోవును గాక. உங்களுடைய கண்ணீர் துடைக்கப்படும். మీ కన్నీళ్లు తొడవబడును గాక. உங்களுடைய நிந்தைகள் மாற்றப்படும். మీ నిందలు కొట్టివేయబడును గాక. நீங்கள் ஆசீర్వదించబடுவீர்கள். మీరు ఆశీర్వదించబడతారు. இயேசுவின் வார்த்தைக்கு கீழ்ப்படியும் போது, యేసయ్య మాటకు మీరు లోబడినప్పుడు, அவருடைய வார்த்தை வாசித்தால் மாத்திரம் போதாது, ఆయన వాక్యం చదివితే సరిపోదు, அதை கேட்டால் மாத்திரம் போதாது, వింటే సరిపోదు, அதற்கு கீழ்ப்படிய வேண்டும். అందుకు లోబడి నడుచుకోవాలి. அப்பதான் அற்புதம் நடக்கும். అప్పుడే అద్భుతం జరుగుతుంది. ஒரு சமயம் ஒரு கிராமத்துக்கு போயிருந்தேன். ఒకానొక సందర్భంలో నేను ఒక గ్రామానికి వెళ్ళాను. அங்கு ஒரு ஆலயத்திலே கூட்டம் ஒழுங்கு செய்திருந்தார். అక్కడ ఒక సంఘంలో ప్రార్థన కూడిక ఏర్పాటు చేశారు. அந்த ஆலயத்து பக்கத்துல ஒரு வீட்டுல வியாதி படுக்கையில ஒரு வாலிபன் இருந்தார். ఆ ప్రార్థనా మందిరానికి ప్రక్కనే ఒక ఇంట్లో రోగం చేత బాధపడుతున్న ఒక యవనస్తుడు మంచం పట్టున్నాడు. அவனுக்காக ஜெபிக்க வேண்டும் என்று கேட்டுக்கொண்டார்கள். ఏమండి అతని కోసం ప్రార్థన చేయడానికి రండి అని నన్ను బ్రతిమలాడారు. நான் அந்த வீட்டிற்கு போனேன். నేను ఆ ఇంట్లోకి వెళ్ళాను ప్రార్థన அந்த చేయడానికి. வாலிபனால் நடக்க முடியாது. ఆ యవనస్తుడు నడవలేని పరిస్థితి, கால் பலவீனப்பட்டு வேதனையோடு ఈ உட்கார்ந்திருக்கிறார். కాళ్ళు చచ్చుపడిపోయి బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు. அவங்களும் நல்ல விசுவாசிக்கிற குடும்பம், ఆ కుటుంబస్తులు కూడా మంచి విశ్వాసులే, ஜெபிக்கிற குடும்பம், ప్రార్థించే వాళ్ళే, ஆண்டவரை நேசிக்கிற குடும்பம். యేసు క్రీస్తుని ప్రేమించే వాళ్ళే. நாங்க உபவாசத்தெல்லாம் ஜெபிக்கிறோம், మేమందరం ఉపవాసం ఉండి ఎంతో కాలంగా ప్రార్థన చేసేవండి, సుఖం ఉండదు. అయినా అద్భుతం జరగలేదండి. ஏன் ஆண்டவர் ஜெபத்துக்கு பதில் தரவில்லை? ఎందుకండి ప్రభు మా ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు? இவங்க விசுவாசிகள் தானே. నేను అడిగాను, ప్రభు వాళ్ళు విశ్వాసులే కదా, அவங்க நல்லா ஜெபிக்கிறவங்க தானே, వాళ్ళు బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళే కదా, சர்ச்சுக்கு ஒழுங்கா போறாங்க, మందిరానికి వెళ్ళే వాళ్ళే కదా, தசம்பாகம் கொடுக்கறாங்க, దశంభాగం ఇచ్చేవాళ్లే కదా, ஆண்டவருடைய வசனத்தை வாசிக்கிறாங்க, దేవుని వాక్యాన్ని
వాక్యాన్ని చదువుకునే వాళ్ళే కదా. பின் ஏன் சுகம் உண்டாகவில்லை? మరి ఎందుకు అద్భుతం జరగలేదు? என்னுடைய உள்ளத்துல ஒரு கேள்வி. నా మనసులో ప్రశ్న వచ్చింది. நான் மனதில் ஜெபம் பண்ணினேன். నేను మనసులో ప్రార్థన చేశాను. ஏன் ஆண்டவரே? ప్రభువా ఎందుకు ప్రభువా? எவ்வளவு விசுவாசமா ஜெபிக்கிறாங்க, పాప ఎంతో విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు అద్భుతం జరగలేదు? ஆவியானவர் ஒரு வசனத்தை எனக்கு தெளிவாய் காண்பித்தார். పరిశుద్ధాత్ముడు స్పష్టంగా నాకు ఒక వాక్యాన్ని చూపెట్టాడు. మార్క్ 11వ అధికారం 25వ వచనం. మార్క్ 11:25 వాక్యం. இயேசு சொல்லுகிறார், యేసు ప్రభు చెప్తున్నారు, நீங்கள் நின்று ஜெபம் பண்ணும்போது, మార్క్ 11:25, మీరు ప్రార్థించినప్పుడు, நீங்கள் நின்று ஜெபம் பண்ணும்போது ஒருவன் பேரில் உங்களுக்கு யாதொரு குறை உண்டாயிருக்குமானால், మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి విరోధ భావం ఏమైనా కలిగి ఉన్నట్లయితే அந்த குறையை அவனுக்கு மன்னியுங்கள். ఆ విరోధ భావంకు సంబంధించిన ఏదైనా మీ మనసులో ఉంటే క్షమించి ప్రార్థన நீங்கள் மன்னியாதிருந்தால் உங்கள் குற்றம் உங்களுக்கு மன்னிக்கப்படாது. మీరు కనుక ఎదటి వాళ్ళని క్షమించకపోతే మీ పాపాలు క్షమించబడవు. அதுக்கு என்ன అర్థం? దాని అర్థం ఏంటి? உங்களுடைய ஜெபம் கேட்கப்படாது. నీ ప్రార్థన వినరు దేవుడు. யார் மீதாவது வருத்தத்தை கசப்பை உள்ளத்தில் வைத்திருந்தால், నీకు ఎవరి మీదైనా ద్వేషము పగ ఈర్ష్య మనసులో పెట్టుకొని ఉంటే ஜெபம் கேட்கப்படாது. నీ ప్రార్థన ప్రభు వినరు. ஜெபத்துக்கு பதில் வராது. మీ ప్రార్థనకి జవాబు రాదు. ஆகவே முதலாவது என்னை ஒப்புரவாக வேண்டும். మొట్టమొదటిగా నీవు ప్రార్థన చేసి సమ్మతింపబడాలి. நீ அவர்களை మన్నిక வேண்டும். నీవు ఎదటి వాళ్ళని క్షమించాలి. உள்ளத்திலே வெறுப்பை வைத்திருக்கிறார். నీ హృదయంలో చేదు పెట్టుకొని உன் உள்ளத்தில் அவளை కొంత కసపు வைத்திருக்கிறார். ఎదటి వాళ్ళని బట్టి నీ హృదయంలో కల్మషము చేదు ఉంది. இந்த వசనத்தை அவளுக்கு విளకి சொன்னேன். నేను ఈ వాక్యాన్ని తెరచి ప్రభు చెప్పిన వాక్యాన్ని వాళ్ళకి చెప్పాను. அந்த வீட்டில் ஒரு வாலிப மகள் இருந்தாள். ఆ ఇంట్లో యవనస్తురాలైన ఒక అమ్మాయి ఉంది. அவள் உடனே சொன்னாள், ఆ అమ్మాయి అందు వెంటనే, அங்கள் இதைத்தான் எங்க அம்மா கிட்ட நான் சொல்லிக்கிட்டே இருக்கிறேன். అయ్యగారండి అదేనండి నేను కూడా మా అమ్మగారితో చెప్తా ఉన్నాను. அந்த மகனு சொல்லுகிறான், வியாதி படுக்கையில் இருக்கிறவன், ఆ మరణ పడకలో ఉన్న కుర్రాడు చెప్తున్నాడు, எங்க அம்மாட்ட சொல்லி பார்க்க கேட்க மாட்டேங்கிறாங்க. నేను మా అమ్మతో చెప్తుంటే వినట్లేదండి అని చెప్తున్నారు. என்ன பிரச்சனை? ఏంట్రా బాబు సమస్యను అడిగాడు. பக்கத்து வீட்டுல சண்டை, పక్కింట్లో గొడవ, பல வருஷமா பேசுறதே இல்ல. కొద్ది సంవత్సరాలుగా ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు మాట్లాడుకోరు. ரெண்டு பேரும் ஒரே சர்ச்சுக்கு தான் போறாங்க. ఈ రెండు కుటుంబాలు ఒకే చర్చికి వెళ్తారు, ஒரே ஆராதனைக்கு போயிட்டு ஆராய்ச்சி வருவாங்க. ఒకే ఆరాధనకి వెళ్ళి ఆరాధన చేసుకుని వచ్చేస్తారు. பேசிக்கொள்ள மாட்டாங்க, మాట్లాడుకోరు, முகத்தை திருப்பி கொள்ளுவாங்க. ఒకళ్ళు మొహం ఎడముఖం పెడముఖంగా ఉంటారు. அப்பப்ப திட்டி சண்டை போட்டுக்கொண்டே இருப்பாங்க. అప్పుడప్పుడు తిట్టుకొని కొట్లాడుకుంటుంటారు. ஆண்டவர் சொல்லுகிறார், மன்னியுங்கள். ప్రభు చెప్తున్నారు, మన్నించండి, క్షమించండి. அந்த தாயார் சொல்லுகிறார்கள், ఈ తల్లి చెప్తుంది, அவங்க எங்களுக்கு విరోధமா எவ்வளவு காரியம் செஞ்சிருக்காங்க. ఆ ఇంట్లో నా తల్లి చెప్తుంది, ఆ ఇంట్లో వాళ్ళు మాకు చాలా కీడు చేశారు, దుర్మార్గులండి వాళ్ళు, எங்களுக்கு కేవలமா பேசினாங்க, మమ్మల్ని తోలనాడి మాట్లాడతారండి, எங்களை అడిக்க வந்தார்கள், మమ్మల్ని కొట్టాకి వచ్చారండి, எங்களை అవమానపడుతున్నారు, మమ్మల్ని అవమానపరిచారండి. அவங்களோட సంబంధం இல்லை. అయ్యగారు వాళ్ళతో సమాధాన పడ్డ మా వల్ల அவங்களோட பேச முடியாது, వాళ్ళతో మాట్లాడడం అసలు. ஆண்டவர் சொல்லுகிறார், மன்னியுங்கள். ప్రభు అంటున్నారు, వాళ్ళని క్షమించండి, ஒப்புரவாகுங்கள், వాళ్ళతో సమాధాన పడండి. நான் சொன்ன இந்த வசனத்துக்கு கீழ்ப்படிந்தால் தான் அற்புதம் நடக்கும். ఏమ్మా, మీరు ఈ వాక్యానికి విధేయత చూపితేనే అదిగో వాడు బాగుపడతాడు. நீங்க கீழ்ப்படியாததனால தான் உங்களுடைய ஜெபம் இதுவரை கேட்கப்படவில்லை. మీరు దేవుని వాక్యానికి విధేయత చూపకుండా సమాధాన పడకుండా ఉన్నంత కాలం రోగం అట్లాగే ఉంటుంది. ఆడికి ரொம்ப நேரம் பேசின பிறகு, చాలా సేపు నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వార్తకి நான் కీழ்పడిகிறேன், అయ్యా ప్రభు మాటకు మేము లోబడుతున్నాం. பக்கத்து வீட்டுல குடும்பமா போய் కుటుంబ సమేతంగా పక్కింటికి వెళ్ళి, எங்களை மன்னித்துக் கொள்ளுங்கள், అమ్మా మీకు విరోధంగా జగడమాడాం, కొట్లాడే, మమ్మల్ని క్షమించండి. நாங்கள் சண்டை போட்டிருக்கிறோம், అది తెలుసో తెలియకో జగడాలు பல காரியம் பேசி చాలా భయంకరంగా మాట్లాడాం, வருத்தப்படுத்தி మీ இருக்கிறோம், మనసు బాధ పెట్టేసాం, நீங்க பேசினதை நாங்க மன்னிச்சிடுறோம், మీరు మాట్లాడింది మేము మన్నించేస్తున్నాం, మేము మాట్లాడింది కూడా మీరు క్షమించండి అని క్షమాపణ అడిగారు. மன்னிப்பு கேட்டு ஒப்புரவானார்கள், క్షమించి సమాధాన పడేసి వచ్చారు. என்ன நடந்தது தெரியுமா? ఏం జరిగిందో తెలుసా? நான் ஜெபம் பண்ணிட்டு சர்ச்சுக்கு போயிட்டேன். నేను ప్రార్థన చేసి మందిరానికి వెళ్ళిపోయాను. கொஞ்ச நேரத்துல அந்த வாலிபன் எழுந்து நடந்து சர்ச்சுக்கு வந்து விட்டான். కొద్దిసేపటి తర్వాత
ఆ కుర్రాడు వాడంతటి వాడే లేచి గంతులేసుకుంటూ, నేను దేవుని మందిరంలో వాక్యం చెప్తుంటే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు. உடனே சுகமாகி விட்டது. వెంటనే ప్రభు స్వస్థపరిచాడు. ஒப்புரவான உடனே அற்புதம் நடந்து விட்டது. వాళ్ళు పక్కింటోళ్ళతో సమాధాన పడిన వెంటనే ప్రభు వీడిని బాగు చేశాడు. వసనతకి కీழ்పడియం పోదు అద్భుతం நடக்கும். దేవుని వాక్యానికి విధేయత చూపితే అద్భుతాలు జరుగుతాయి. நீ மனம் திரும்ப வேண்டும் என்று ஆண்டவர் பேசினால் கீழ்ப்படிந்து மனம் திரும்ப வேண்டும். నీవు మారు మనసు పొందమని దేవుని వాక్యం నేను హెచ్చరిస్తే నువ్వు మాట వినాలి. நீ மன்னிக்க வேண்டும் என்றால் வேத வசனத்தின்படி మన్నిక வேண்டும். వాక్యానుసారంగా ప్రక్కన వాళ్ళని క్షమించమని చెప్పినప్పుడు క్షమించాలి. நீ ஒப்புரவாக வேண்டும் என்றால் ஒப்புரவாக வேண்டும். నువ్వు ప్రక్కన వాళ్ళతో సమాధాన పడమని దేవుని వాక్యం చెప్తే సమాధాన పడాలి. உன்னுடைய உள்ளத்தில் ஏதோ ஒரு கசப்பு இருக்கிறது. నీ హృదయంలో ఏదో చేదు ఉంది. யார் மேலேயோ வருத்தம் இருக்கிறது. ఎవరి మీదో మనసు కష్టంగా ఉన్నావు. சிலர் மனைவிமாరు கணவன் மேலேயே வருத்தம். చాలా మంది భర్తలు భార్య మీద ద్వేషాలు, சில கணவன்மாருக்கு மனைவி மேலேயே வருத்தம். చాలా మంది భర్తలు భార్యల మీద, భార్యలు భర్తల మీద ద్వేషాన్ని పెట్టుకుంటారు. ఒరే వీட்டுக்குள்ள இருக்கிறீர்கள். ఒకే ఇంట్లో ఉంటున్నారు. ஒருவருக்கு ஒருவர் பேசிக்கொள்வதில்லை. ఒకరు మాట్లాడుకోరు. ஒன்றாக ஜெபம் பண்ணுகிறீர்கள். ఇద్దరు కలిసి ప్రార్థన చేయరు. ஆனால் ஒன்றாக ஐக்கியப்படுவதில்லை. కానీ ఐక్యపడట్లేదు. కసపం వెర్రిపం உள்ளத்துக்குள்ள இருக்கிறது. మారా చేదైన అనుభవాలు ఉన్నాయి. మామయ్యార్ మేల కసపు, అత్త మీద కోడల ద్వేషం, మరుమగళ మేల వెరుపు, కోడలకు ద్వేషం, பெற்றோர் மேல சிலருக்கு வருத்தம். చాలా మంది యవనస్తులు తల్లిదండ్రుల మీద வருத்தம். తల్లిదండ్రులు పిల్లల మీద బాధపడుతుంటారు. పక్కన వీటారు కూడా సండే, పక్కింటోళ్ళతో జగడాలు, ఒరే గ్రామத்துல சண்டை பகை. ఒకే వీధిలో ఒకే గ్రామంలో ఉంటారు కానీ ఎప్పుడు జగడాలు గొడవలే. ఆండவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నారు, நீங்கள் ஒருவரோடு அன்பாயிருங்கள். మీరు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండండి. శత్రువుகளை நேசியுங்கள். శత్రువుల్ని ప్రేమించండి. அப்பதான் நீங்கள் என்னுடைய பிள்ளைகள். అప్పుడే మీరు నా దేవుని కుమారులు అనబడతారు. அப்பதான் உங்களுடைய ஜெபம் கேட்கப்படும். అప్పుడే మీ ప్రార్థన ప్రభు వింటారు. ஆவியானவர் உங்களோடு பேசிக்கொண்டிருக்கிறார். పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. இன்னைக்கு உங்களை ஒப்புக்கொடுங்க. ఈ రాత్రి నీవు ప్రభువుకు అప్పగించుకో. ஆண்டவரே, இந்த கசப்பான வேரை எடுத்து போடு. ప్రభువా, నా హృదయంలో ఉన్న చేదైన వేరు తొలగించండి. யார் மேலே கசப்பு இருக்க கூடாது. ఏ ఒక్కల మీద నేను ద్వేషాన్ని పెంచుకోను ప్రభువా. நான் எல்லாரையும் நேசிக்க வேண்டும். నేను అందరిని ప్రేమిస్తాను. நான் மன்னிக்கிறேன்னு சொல்லுங்க. ఈ రాత్రి ఎవరెవరి మీద అయితే ద్వేషం ఉందో పేరు చెప్పి క్షమించండి, మన్నించండి, మర్చిపోండి యేసునామములో. அப்ப உங்களுக்கு உடனே அற்புதம் நடக்கும். ఈ రాత్రి ప్రభు అద్భుతం చేయబోతున్నారు. அன்றைக்கு கானா ஒரு கல்யாண வீட்டிலே பிரசன்னமான அதே యేసు கூடார பண்டிகைக்கு வந்திருக்கிறார். కానా వివాహ వేడుక, కల తప్పిన కానా వివాహ వేడుకని సంతోషంగా మార్చిన ఆ యేసు క్రీస్తు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. அதே விதமான அற்புதத்தை இன்றைக்கு உங்களுக்கு செய்வார். అదే అద్భుతం, అదే విధమైన అద్భుతం ఈ రాత్రి మీ జీవితంలో చేయబోతున్నారు. என்றால் உங்களுக்காக எனக்காக சிலுவையிலே தன்னை பலியாய், ఎందుకంటే నీ కోసం నా కోసం సర్వ మానవాళి పాప పరిహారార్థం నిమిత్తం కల్వరి సిలువలో నా ప్రభు వేలాడాడు. நம்முடைய பாவங்களை சுமந்தார். మన పాపాలన్నీ భరించారు ఆయన. நம்முடைய சாபங்களை சிலுவையிலே మన சுமந்தார். శాపాలన్నీ సిలువలో భరించాడు. நம்முடைய வியாதிகளை சுமந்தார். నీ రోగాన్ని ఆయన భరించాడు ఆయన. நம்முடைய பாடுகள் வேதனைகளை சிலுவையிலே నీ சுமந்தார். బలహీనతను ఆయన సహించాడు. இதிலிருந்து உங்களுக்கு ஒரு விடுதலை இயேசுவின் சிலுவையிலே உண்டு. ఏ పరిస్థితుల్లో నుంచి మీరు విడుదల కావాలనుకుంటున్నారో సిలువలో వేలాడిన నా ప్రభు విడుదల కలుగు చేయబోతున్నాడు. రక్త సిందిన, అందుకే యేసుక్రీస్తు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. அவரை நோக்கி ஜெபிக்க போகிறோம். ఈ సమయంలో ఆయన్ని చూస్తూ ప్రార్థన చేయబోతున్నాం. எல்லாரும் எழுந்து நிற்போம். దయచేసి అందరూ లేచి నిలవబడండి. எல்லாரும் ஜெபத்தோடு எழுந்து, అందరూ ప్రార్థనా పూర్వకంగా లేచి నిలవబడండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ గుడారాల పండుగను ప్రారంభించి ఈ మొదటి రాత్రి లక్షల కొలది ప్రజలను మీరు తీసుకుని వచ్చినందుకు స్తుతిస్తున్నాను. ఈ మొదటి రాత్రి మీరే మీ ప్రజలతో మాట్లాడినందుకు స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. కన్యల మధ్యలో కాపురం చేస్తూ నానా విధములైన జీవిత సమస్యలతో నలిగిపోతూ ఈ రాత్రి ఒక అద్భుతం నా జీవితంలో, మా జీవితంలో జరగాలని ఇదిగో మిమ్మల్ని హృదయములో చేర్చుకొని కన్నీళ్లతో మీ పాదములను తడిపి మీ రక్తము చేత, మీ వాక్యము చేత చేదైన అనుభవాలను తొలగించుకొని
మీ ప్రజల జీవితాలు మీ పాదాల దగ్గర పెట్టుకున్నారయ్యా. ఈ మైక్ స్వరము వింటూ ఏ స్థలములో అయితే నిలిచి ఎదురు చూస్తున్నారో వారందరి జీవితంలో ఈ రాత్రి అద్భుతము జరుగునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, సూచక క్రియలు జరుగునుగాక, శక్తి గల కార్యములు జరుగునుగాక, ఒక్కొక్కరికి స్వస్థత కలుగునుగాక, శాపం తొలగిపోవునుగాక, సాతాను బంధకాలలో నుంచి ఒక గొప్ప యేసు నామములో విడుదల కలుగునుగాక, ప్రతి ఒక్కరి బలహీనతలు తొలగిపోవునుగాక, దుర్వ్యసనాల్లో నుంచి ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగునుగాక, సాతాను కట్టిన కట్లు ఇప్పుడే యేసు నామములో తెంపబడునుగాక, తెంపబడునుగాక, తెగిపోవునుగాక. నానా విధములైన దుర్వ్యసనాలకు గురై విడుదల కొరకు వేడుకుంటున్నటువంటి మీ ప్రజలకు యేసు నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. అద్భుతాలతో మీ ప్రజల నోటి నిండా ఇక మీదట నవ్వు ఉండునుగాక, ప్రతి ఒక్కరి హృదయములలో పరిపూర్ణమైన సమాధానం కలుగునట్లుగా దుఃఖము, నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక, ఎగిరిపోవునుగాక. నవనూతనమైన అద్భుత కార్యములను జరిగించుకొని మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకొని ఈ మొదటి రాత్రి మీ ప్రజలందరి జీవితములలో అద్భుతాలు చేసి ఈ ప్రజలందరినీ లోకానికి అద్భుతాలుగా నిలుపుకోండి తండ్రి. రాబోయే 3 రోజులు కొడరాల పండుగను మీ నామ మహిమ నిమిత్తం జరిగించండి. మీ మాటలు చెప్పిన మీ దాసులను మరింతగా బలపరిచి అభిషేకించి వాడుకో. బోధిగంతముల వరకు సాక్షులుగా ఇప్పటికే ఉంచారు. రాబోయే రోజులు మరింతగా బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నూతన కృపలతో నింపి వెళ్ళిన ప్రతి స్థలములో వారిని విజయోత్సవాలతో మీరు ఊరేగించి వారి ద్వారా మీరు చేయించుకోవాలి, జరిగించుకోవాలనుకున్న పరిచర్యలను మీ చిత్తానుసారముగా జరిగించండి. సర్వ ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. చెప్పండి అందరూ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.